ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మీకున్న ఆసక్తి, దేవుని వాక్యం మీద, దేవుని సన్నిధి మీద ఉన్న మీకున్న అచంచలమైన ఆ విశ్వాసము మరి దేనినైనా జయించే శక్తిని మీకు ప్రసాదించింది. నిశ్చయంగా ఈ రాత్రి దేవుని చేత మేలులు పొందుకొని మీరు ఇక్కడి నుంచి వెళుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు శాశ్వతమైన, ఉన్నతమైన, సమయోచితమైన కృపనిచ్చి నడిపిస్తూ, దీవిస్తూ ఆయన మనల్ని పోషిస్తూ వస్తున్నాడు. నా ప్రియులారా, అయితే ఒక మాట, ఎన్నో ఆపదలు, అవాంతరాలు, అభ్యంతరాలు, వీటి మధ్య మన జీవనం సాగుతుంది. మనం ఎన్నో ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. మీ గుండె నిండా ఆశలు ఉన్నాయి, మీ హృదయం నిండా కోరికలు ఉన్నాయి. దేవుడు నాకు అది చేయాలి, ఇది చేయాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, అలాగే ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, ఇలాగ ఎన్నో గంపడు కోరికలతో మనం ఆయన సన్నిధికి వచ్చాం. అయితే ఈ కోరికలన్నీ, ఆలోచనలన్నీ, తలంపులన్నీ, నీ గుండెల్లో ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ నెరవేర్చబడడానికి మనం ఏం చేయాలి? మందిరానికి ఒక ఫ్యాన్ కొని పెడితే దేవుడు అద్భుతాలు చేస్తాడా? లేకపోతే అయ్యా ప్రభువా నాయన 10 మందికి నేను భోజనాలు పెట్టుకుంటానయ్యా, మరమరాలు తెచ్చి కృతజ్ఞత కూటం పెడతానయ్యా, నీ మరమరాల కొరకు ఆయన వాసిపోయి ఉన్నాడేంటి? ఎదురు చూస్తున్నాడేంటి? లేదు కదా. దేని చేత మనం దీవెన పొందుకోగలం? దేని చేత మనం ఆశీర్వాదాన్ని అందుకోగలం? ఏం చేస్తే మన కోరికలు తీర్చబడతాయి, ఆశలు తీర్చబడతాయి, అక్కర్లు తీర్చబడతాయి? ఈ రాత్రి మనం ఏం చేయదలిచి ఇక్కడికి వచ్చాము? ఇవన్నీ మనం పరీక్షించుకునవలసినవి. వాక్యం దగ్గరికి వెళ్తే నేను కూడా ఇదే ఆలోచించాను. ఏం చేస్తే మేము ఆశీర్వదించబడతాం? నేను మీతో కలుపుకొని ఏదైనా కూడా నేను ప్రభు దగ్గరికి వెళ్తానండి. నేను ఏదో 4 మాటలు మీకు చెప్పాలి. నేను వేరు, మీరు చెట్టు, వాళ్ళు అట్ట, నేను పేపరు అని నేను అనుకోను. నేను మీతో కూడా కలిసి ప్రభు దగ్గరికి వెళ్తాను. ప్రభువా, మా గుండెల్లో ఎన్నో ఆశలు ఉన్నాయి, మా గుండెల్లో ఎన్నో కోరికలు ఉన్నాయి, మా బ్రతుకులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ తీరాలంటే, మీ అద్భుతం మేము చూడాలంటే మేమేం చేయాలి నాయనా అని నేను కూడా ప్రార్థించినప్పుడు, ఆశించినప్పుడు, ఆలోచించినప్పుడు దేవుని వాక్యం నా మధ్యలో మెదిలింది. ఆ వాక్యాన్ని నేను ధ్యానించిన ధ్యాన వాక్యాన్ని మీ ఎదుట ఈరోజు పంచుతున్నాను. ఓకే, అదేదో నేను మీకు చెప్పాలని కాదు, నేను అన్వయించుకుంటూ నేను వండుకున్న ఆహారాన్ని మీకు కూడా పెడుతున్నాను. మీరు కూడా తింటారు, మీరు కూడా బలవంతులు అవుతారని. అంతకు మించి ఇంకొకటేమీ కాదు. సరే ప్రభువా, మరి మా సమస్యలు తీరాలి, మా కన్నీళ్ళు తొలగాలి, మా ఇబ్బందులు తొలగాలి, మా కట్లు తెంపబడాలి, మేము నీ కొరకై సాక్షిగా నిలవాలి, మీ కార్యాలు మేము చూడాలంటే మేము ఏం చేయాలి నాయనా అన్నప్పుడు దేవుని వాక్యం దానికి సమాధానం. మీరు మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వాక్యాన్ని, మనకు కావలసిన వాక్యాన్ని నేను చదువుతాను. అక్కడ చాలా పెద్ద వాక్యం ఉంది. మన ధ్యానం కొరకు మనకు కావలసిన వాక్యాన్ని మాత్రమే నేను చదువుతాను. ఆ వాక్యం సగం నుంచి. మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. చాలు. ఈ 2 వాక్యాలను మాత్రమే నేను ఎందుకు చదివానంటే, ఇదే మన బతుకు. మనకు కావాల్సింది ఇదే. మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఇక్కడే ఉంది. అక్కడ చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ఈ భాగం నుంచి మనం అన్వయించుకుంటే, మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. ఈ రాత్రి మనం కోరుకునేది కూడా అదే. అయ్యా, నాకేం సహాయం అవసరం లేదు, కాకపోతే ఊరకనే చూసిపోదామని వచ్చానన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అయ్యా, మాకు సహాయం ఏం అవసరం లేదు, అన్ని కూడగట్టుకొని మూటగట్టుకొని 4 తరాలకు దాచిపెట్టుకొని ఇంకా పరలోకంలో కూడా స్థలానికి అడ్వాన్స్ కట్టి, అర్థమవుతుందా? పరలోకంలో కూడా స్థలానికి 4 అంతలు 4 రూపాయలు సంపాదించి పెట్టుకొని
నేను సిద్ధంగా ఉన్నాను అనేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు బ్రతికి బట్ట కట్టి బైబిల్ పట్టుకొని ఇక్కడ కూర్చున్నాము. రేపటి రోజున మనం పడుకున్న మంచం మీద నుంచి లేచి ఒక కొత్త రోజు చూడాలంటే దేవుడు సహాయం చేయిందే మనం లేగలేము. వింటున్నారా? రేపటి రోజున మన పని బాటలోకి మనం వెళ్ళాలంటే, మన పిల్లల్ని మనం చూసుకోవాలంటే, మన కుటుంబాన్ని మనం ఏలుకోవాలంటే దేవుడు కృప చూపితే తప్ప, ఆయన సహాయం చేస్తే తప్ప వేరొక ఆధారమేమీ లేనే లేదు. అన్నప్పుడు నాకు ఏమి అవసరం లేదనే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఈ రాత్రి ఆయన మన మీద కనికరపడి మనకు ఆయన సహాయం చేయాలి. ఆమెను చెప్పండి. నేను చెప్పిన దాకా మీరు కాసుకోవాల్సిన అవసరంలే. అలాంటి మాటలు మనలో నెరవేరాలి. ఆ దేవుని దీవెనలు మనలో సఫలం కావాలన్నప్పుడు మీ నోట ఆమెన్ అనే మాట రావాలి, తప్పనిసరిగా రావాలి. ఆమెన్. హల్లెలూయా. ఆయన మన మీద కనికరపడి ఏం చేయాలి? నేను నిండు మనసుతో హృదయపూర్వకంగా చెప్తున్నాను. మీరు ఎలాగైతే కూర్చొని ఉన్నారు భోజన పంక్తికి కూర్చున్నట్లుగా, అట్లాగే మీరు కూర్చొని ఉన్నప్పుడే నా దేవుడు మిమ్మల్ని అందరిని ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ వెళ్ళాలి. నా దేవుడు అలాగా ఒక్కొక్కరిని ఆయన స్పర్శిస్తూ దర్శిస్తూ మీ నెత్తి మీద చెప్పి పెట్టుకుంటూ మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వెళ్ళాలని నా నిండు హృదయపూర్వకంగా నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఆ రీతిగా ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆయన మీకు సహాయం చేయాలని, మీ ఎడల కనికరపడాలని, ఆయన వాత్సల్యత, ఆయన కటాక్షం మీ మీదకి దిగి రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో నేను ఆచారంగా ఇది సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన గనుక ఏదో మేము చేయాలని మేము చేయట్లే. వింటున్నారా? ఇప్పుడు మిమ్మల్ని నేను ఆరాధన చేయించి కూర్చోబెట్టగానే మీ ముఖాలలో నాకు వాక్యం కొరకు వీళ్ళ మనసు ఫ్రెష్గా ఉంది. వాక్యం కొరకు వీళ్ళు మనసు సిద్ధం చేసుకుని ఉన్నారు అనిపించింది. వెంటనే వాక్యాన్ని నేను ప్రారంభించేశాను. ఎందుకంటే మీకు కావాల్సింది అదే, నాకు కావాల్సింది అదే. ఏదో మనం సమయాన్ని వెచ్చించి అలా చేయాలి ఇలా చేయాలని కాదు. అర్థమవుతుందా? మీ హృదయపూర్వకమైన కానుకలు సమర్పించండి, పాట పాడుకుందాం అనొచ్చుగా అనలా నేను. ఎందుకనలేదంటే అవి కాదు మనకు ముఖ్యం. మీరు దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యాన్ని మీ గుండెల్లోకి వెళ్ళనివ్వాలి, దేవుని వాక్యం చేత మీ హృదయం నింపబడాలి, మీ మనస్సులో ఆయన మీద ఆనుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చక్కగా ఆశీర్వదించబడిన వారై, దీవించబడిన వారై ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని మీ నెత్తి మీద మోసుకొని వెళ్ళాలి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. మీ హృదయపూర్వకమైన కానుకలు మీద ఉంటే ఆ కానుక పెట్టెలో వేసుకోండి, లేదా ప్రార్థన చేయించుకునేటప్పుడు పరిచారకులకి ఇవ్వండి, లేదా కానుక బాక్సులు ఉంటాయి కానుక బాక్సులు వేసుకోండి. కానుకల సంగతి పక్కన పెట్టేయండి. దేవుని వాక్యం మీద మీ మనసును కేంద్రీకరించి ఆ దేవుని వాక్యం మీద మీ విశ్వాసం ఈ రాత్రి పటిష్టం కావాలి. ఆమెన్. నేను హృదయమారా ఆశిస్తున్నాను, ఏ ఒక్కరూ మీరు ఒట్టి చేతులతో కాకుండా ఈ రాత్రి మీ భారమంతా దించబడాలి, మీ బరువంతా తొలగిపోవాలి, మీ కన్నీళ్ళంతా తొలగిపోవాలి. ఏదో ఒక తెలియని ఆనందం మీ గుండెల్లో చోటు చేసుకోవాలి. నిత్యానందం చేత మీరు తిరిగి వెళ్ళాలి. నిశ్చయముగా దైవ శక్తి మిమ్మల్ని ఆవరించాలి. మబ్బు విడిపోయినట్లుగా సమస్యలు విడిపోవాలి. మబ్బు విడిపోయినట్లుగా మీకున్న ప్రతి సమస్య పరిష్కారం అవ్వాలి. ఒక దివ్యమైన దీవెన ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో నా దేవుడు మీకు అనుగ్రహించాలి. అయితే అనుగ్రహించాలంటే ఇక్కడ ఆజ్ఞ ఏంటంటే మీరు మా ఎడల కనికరపడి మాకు సహాయం చేయాలంటే ఆయన అంటాడు, నేను కనికరపడి సహాయం చేసే సంగతి పక్కన పెట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు నమ్మిన వారైతే, మీకు నమ్మకం గనక ఉంటే, మీరు నమ్మిన వాళ్ళే అయితే నిశ్చయముగా నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అంటే మా మీద కనికరపడి మాకు సహాయం చేయ్యా అంటే ఆయన అంటాడు, మీరు నమ్మండి. మరి నేను సహాయం చేస్తాను, నేను సహాయం చేయాలా అనుకుంటే మీరు నమ్మండి. మీరు నమ్మితే మీరు ఏమి ఆశిస్తున్నారో, ఏది కోరుతున్నారో అది మీకు నిశ్చయముగా జరుగుతుంది. ఆ అద్భుతం మీరు చూస్తారు అని వాక్యం సెలవిస్తుంది. అన్నప్పుడు
ఈ రాత్రి మనం నమ్మకాన్ని కుదుర్చుకోవాలి. ఏం కుదుర్చుకోవాలి? ఏం కుదుర్చుకోవాలి? నమ్మకాన్ని. ఎందుకంటే గొప్ప దైవ దీవెనలన్నీ మనం జారవిడుచుకునేది నమ్మకం లేకనే. చాలా సులువుగా ఉంటుంది చెప్పుకోవడానికి, నమ్మకుండానే వచ్చామా మేము ఇక్కడికి అనొచ్చు. మీలో కొంతమంది నమ్ముతున్నారండి. దేనిని నమ్ముతున్నారు, ఎలా నమ్ముతున్నారు అనేది సబ్జెక్ట్. నమ్ముతున్నారు. కొబ్బరి నూనెకి ప్రార్థన చేయించుకున్నంత నమ్మిక ప్రభు పాదాలు పట్టుకునే దానిలో లేదు. దైవ సేవకుల దగ్గరకు వచ్చి నెత్తి మీద చేపెట్టించుకుంటే అద్భుతం జరుగుతుంది అనే నమ్మిక, ప్రభు దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు కార్చుకుంటే అద్భుతం జరుగుతుంది అక్కడ కనిపించట్లే. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అంటే నమ్మవలసిన వాటిని నమ్మట్లేదు, నమ్మకూడని వాటిని, నమ్మవలసిన అవసరం లేని వాటిని బాగా నమ్ముతామండి. మీరు కావాలంటే ఇప్పుడు ఒక కొత్తది ఏదన్నా కానీ ఒక కొత్త ట్రెండ్ ఒకటి తయారు చేసి కనుక మీ మధ్య వదిలిపెడితే బైబిల్ అన్న వదిలేస్తారు కానీ దాన్ని వదలరు. దేన్ని కొత్త ట్రెండ్ ఏదైనా ఒకటి కొత్తది. ఈరోజు అందరూ ఆశించేది అదే. ఎందుకు కొంతమంది అటు ఇటు పరుగులు తీసి వీటి కొరకు అరులు చాస్తున్నారంటే ఇదేదో కొత్తగా ఉందే, ఇది చేద్దామే కానీ ఇచ్చిన దాన్ని చేస్తున్నానా అనే ఆలోచన రాదు. రాదండి. ఇప్పుడు నేను కనుక మీకు కొత్తది ఏదన్నా ఒకటి సృష్టించి ఆ గేటు దగ్గర మీరు వెళ్ళేటప్పుడు ఒక బాస్కెట్ పెట్టా, ఒక బుట్ట పెట్టాను, అది యెరూషలేము నుంచి తెప్పించా, యేసు ప్రభు సమాధిలో నుంచి దాన్ని తీసుకుని వచ్చా. కనుక మీరు వెళ్ళేటప్పుడు మీరు అన్ని చీటీలు రాసి ఆ బాస్కెట్లో ఆ బుట్టలో వేసాలండి, అద్భుతం జరుగుతుంది అన్నానంటే నోట్స్లో ఒక్క పేపర్ ఉంటే మీ మీద ఒట్టు. ఎన్ని పేపర్లు ఉంటే అన్ని పేపర్లు చించి అన్ని సమస్యలు రాసి దాన్ని ఎంత గట్టిగా నమ్ముతారంటే అంత గట్టిగా నమ్ముతారు. అంటే నమ్మవలసిన దాని మీద ఉండవలసిన ఆ నమ్మకం ఉండట్లే. అందుకే ఈ రోజున మనం నమ్మకం ఉంది మనకు అనుకుంటున్నా, దేని మీద నమ్మకం? ఒక 3-4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు విమర్శించుకోవాలి. అప్పుడు వింటున్నారా? నేను వాక్యం చెప్పేటప్పుడు మీరు విమర్శించుకోవాలి. అరే బాబోయ్ నిజమే కదా, నమ్ముతున్నాను కానీ ఇలా నమ్ముతున్నాను కానీ దీన్ని నమ్ముతున్నానా, దీన్ని నమ్మకుండా దాన్ని నమ్మేనేంటి? ఓకే, అందుకే కాబోలు దేవుని సహాయం నాకు అందలేదు, దేవుని కటాక్షం నా మీదకి రాలేదు, దేవుని కృప నా మీదకి రాలేదు, దేవుని వాత్సల్యత నేను పొందుకోలేదు. ఈ సంవత్సరాంతంలోనికి నేను వచ్చేసాను. ఈ సంవత్సరం రోజులు ఎందుకు వ్యర్థమైపోయింది, ఎందుకు నేను పోగొట్టుకున్నాను? ఈ సంవత్సరాంతంలోనైనా విమర్శించుకుందాం. ఈ సంవత్సరాంతంలోనైనా ఎలా నమ్ముదాం, దీనిని నమ్ముదాం, దేవుని సహాయాన్ని పొందుదాం అనే ఆశ మీకు కలగాలి. మీకు ఎగుటు కాక మునిపే మీకు సగించినంతే, తినగలిగినంతే, మీకు వినబుద్ధి పుట్టేంత వరకే కొన్ని చక్కటి విషయాలు నేను మీతో చెప్తా. మనం దేనిని నమ్మాలయా అని అంటే, మీరు కీర్తనల గ్రంథంలో 25వ కీర్తన 2వ చరణంలో చక్కటి మాట మీరు చూస్తారండి. నా దేవా నీ యందు నమ్మికయుంచి ఉన్నాను. చాలండి. ఇక్కడ మనకు ఈ కీర్తనలో పలుకుతున్న మాట మనకు ఒక గొడ్డలి పెట్టులా గొంతుకి పడుతుంది, అంతే, గొంతు మీద నిలుస్తుంది. అదేంటంటే, నా దేవా యెహోవా నీ యందు, అందరు చెప్పండి, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. ఈ వాక్యాన్ని మనం ఒక ప్రశ్నగా తీసుకుంటే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం మొదటగా ఎవరిని నమ్మాలి అంటే మనం ప్రభువుని నమ్మాలంట. చెప్పండి అందరూ. మరి మీరు అంటారేమో, మేము ప్రభువుని నమ్మకనే ఇక్కడికి వచ్చామా, మేము దయ్యాలను నమ్మామా?
మేము దయ్యాల్ని నమ్మిన వాళ్ళమైతే ఇక్కడికి ఎందుకు వస్తామయ్యా? మేము ప్రభువునే కదా నమ్మింది. నమ్మేరు కాదనట్లా. ప్రభువుని మీరు పూర్ణంగా నమ్మి వచ్చారా, ప్రభువును కూడా నమ్ముతూ వచ్చారా? చాలా వ్యత్యాసం ఉంది. ప్రభువును కూడా నమ్మారా, ప్రభువునే నమ్మారా? మరి అదే ప్రశ్న. ఇప్పుడు వద్దులే, మేము నాకు అప్పచెప్పమని చెప్పట్లే, విమర్శించుకోమని చెప్తున్నా. ప్రభువునే నమ్మడం వేరు, ప్రభువును కూడా నమ్మడం వేరు. ఇదిగో ఇంచుమించుగా ఈ రోజున ఈ 10 నెలలు గతించిపోయాయి. ఈ 10 నెలల్లో కొన్ని కార్యక్రమాలు నిలిచిపోయాయి, కొన్ని కార్యాలు నిలిచిపోయాయి, కొన్ని కార్యాలు నెరవేర్చబడలేదు, అనేక దీవెనలు మనం పొందుకోలేదు, అనేక ఆశీర్వాదాలకి మనం నోచుకోలేదు. కారణం ఆ విషయంలో మనం దేవునినే నమ్మిన వాళ్ళం కాదు. ఏ ఏ విషయాలు ఇంకా నెరవేరలేదో మీరు ఆలోచించుకోండి. ఏ ఏ కార్యక్రమాలు నీ ఎదుట పర్వతంలాగా నిలబడిపోయాయో మీరు ఆలోచించండి. గత 10 నెలల్లో ఎందుకు నీవు ప్రార్థన చేస్తున్నావు కానీ అందులో నీకు ఒక విజయం కలగలేదు అనంటే 10 నెలలలో జరిగిన పొరపాటు ఏంటి? 10 సంవత్సరాలలో జరిగిన పొరపాటు ఏంటి? 5, 8, 7, 14, 20, 25 ఏళ్లలో జరిగిన పొరపాటు ఏంటి? ఈ రాత్రిను గుర్తిస్తే ఈ ఆవరణం దాటి వెళ్ళక మునిపి నా దేవుని కటాక్షం నీ మీదకి వచ్చునుగాక. ప్రభువుని నమ్మడం కాదు, ప్రభువునే నమ్మాలి. ప్రభువును కూడా నమ్మడం కాదు, ప్రభువునే నమ్మాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 తిమోతికి 2 పత్రికలు రాశాడు పౌలు. 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. చూస్తారండి, ఎవరిని ఎరిగాడంటేనా? చెప్పండి చెప్పండి, ఎవరిని? నేను నమ్మిన వాణిని. స్తోత్రం. ఎవరిని నమ్మాడినా? ఎవరిని నమ్మాడండి? నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును. నేను ఎవరిని ఎరిగాను? ఎవరికైతే నేను అప్పగించుకుంటే అంతము వరకు ఆయన కాపాడుతాడని, నన్ను సంరక్షిస్తాడని, నాకు మేలు చేస్తాడని నేను విశ్వసించాను, ఆయననే నమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట మిమ్మల్ని బాధ పెట్టినట్టుగా ఉన్నప్పటికీ కూడా అడుగుతున్నాను. అదేంటంటే, ఒక్కరి చేతికే తాళాలు ఇచ్చావా? 4, 5 చేతికి తాళాలు ఇచ్చావా? మీరు ఆలోచించుకోండి బాబా. నాకు నా ముఖం చూస్తే ఏమొస్తుంది మీకు? 4, 5 తాళాలు ఇచ్చి, అయ్యా ఈ సంగతి కొంచెం చూసి పెట్టు, అయ్యా ఇది కొంచెం నువ్వు ఆలోచించు, అయ్యా ఇది నువ్వు కొంచెం సహాయం చేయి, ఏదో ఒక రాయి తగలుతుందిలే అనుకు 4 రాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నావా? సచ్చినా బతికినా, సావైనా రేవైనా, ఉన్నా పోయినా నాకు ఆయన దిక్కు, ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోతున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని. ఎవరిని? రూఢిగా నమ్ముకొరుచున్నాను. ఎవరిని? రూఢిగా అంటే అర్థం ఏంటంటే ఇంకా దాంట్లో ఏమి లోటు లేదు. ఇక ఈ రాత్రి ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనం అందరం నమ్ముకున్న వాళ్ళమే ఆయన్ని. ఇలా రూఢిగా నమ్మామా లేకపోతే మూడీగా నమ్మామా? రూఢిగా నమ్మడం విజయానికి సంకేతం అండి. మీరు 28వ కీర్తన 7వ చరణం కూడా చూడండి. యెహోవా నా ఆశ్రయము, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక. చప్పట్లు కొట్టకపోయారా?
ఎవరికంటండి సహాయం? చెప్పండి, ఎవరికంటండి సహాయం? ఇదిగో ఇక్కడంతా మనం కూర్చొని ఉన్నాము. ఈ రాత్రి మనలో ఎవరు ఆయన సహాయాన్ని పొందుకొని వెళతారయ్యా అని అంటే, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నారో వారికి రూఢిగా నమ్మడం, పూర్ణంగా నమ్మడం, పూర్ణంగా ఆనుకోవడం, పూర్ణంగా ఆధారపడడం. హల్లెలూయా. చాలాసార్లు ఇది మూర్ఖత్వమేమో అనిపిస్తుంది. చాలా పర్యాయాలు ఇది చేతగాని తనమేమో అనిపిస్తుంది. ఏది? దేవునిని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి బ్రతికే బ్రతుకు కొన్ని సందర్భాల్లో ఇలా మూర్ఖత్వం, వీళ్ళు చేతగానితనం అన్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఆ దేవుని మీద నమ్ముకొని ఆ దేవుని మీద ఆధారపడిన ఆ విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే ఆశ్చర్యకరమైన విజయాన్ని మన ఎదుట నిలబెడుతుందండి. ఆశ్చర్యకరమైన విజయం. హల్లెలూయా. మరి ఈ రోజున ఆయనని రూఢిగా పూర్ణంగా నమ్మిన నమ్మకం మనకుందా? లేకపోతే ఆయన స్థానంలో మరో దేనినో నమ్ముకొని, ఆయన స్థానంలో మరి ఎవరినో నమ్ముకొని, ఆయన స్థానంలో మరి ఏదో ఉంచుకొని వాటి మీద నమ్మికతో దేవునిని కూడా నమ్ముతున్నాను అని గనక మనం చలామణి అవుతుంటే మన దీవెనకు ఆటంకం, మన ఆశీర్వాదానికి ఆటంకం, దేవుని సహాయాన్ని పొందుకోలేకపోవడానికి బలమైన కారణం అదని గ్రహిస్తే ఈ రాత్రిని ఒక తీర్మానం చేసుకోవాలి. అదేంటంటే, నాయనా నీ సహాయాన్ని నేను పొందుకుని వెళ్ళేటట్లు నేను పూర్ణంగా నిన్ను నమ్ముకొనుచున్నాను. ఎవరిని? ఎవరిని? నిన్ను, నిన్నే నమ్ముకొనుచున్నాను. మంగళ షాప్కి వెళ్తాం మగాళ్ళు, మంగళ షాప్కి వెళ్ళి మగాళ్ళు తల వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి అప్పగిస్తారు. ఆడు కొంచెం నూనె గిరి పోసి టప కొట్టుకొని అంటాడు, ఒరే ఆడు చేతుల్లో కత్తుందిరా బాబు అంటే, కత్తుంటే ఏమైంది, ఏం కాదులే. బస్సు ఎక్కుతాం, బస్సు ఆగగానే టక మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళి సీట్లో కూర్చుంటాం. ఇక సీట్లో కూర్చొని బస్సు స్టార్ట్ అవ్వగానే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు, సమస్తం సమాప్తమైనది అని తలవాల్చి కిటికీకి, అవునా కాదా నేను చెప్పే మాట, తలవాల్చి కిటికీకి అలాగా అప్పగించబట్టే మన స్టేషన్ వచ్చేసరికి దేవుడి దేవుల కిటికీ కొట్టుకొని వాసిపోద్ది తల. హడావుడిగా బస్సు ఎక్కి లోపలికి వెళ్తామో కానీ ఈ బస్సు డ్రైవరు తాగుబోతాడా, తిరిగిపోతాడా, తిండిపోతాడా, నిద్రపోతాడా, ఏ పోతో మనం చూడం. నేను ఎందుకు ఈయన జ్ఞాపకం చేస్తున్నానంటే, మంగళ షాపులో ఆ సహోదరుని నమ్మినంతగా, బస్సు ఎక్కేటప్పుడు బస్సు డ్రైవర్ని నమ్మినంతగా దేవుడిని నమ్మలేకపోతున్నాం స్వామి. అదే నా బాధ. ఎందుకు ఈ రోజున దేవుని కటాక్షం నీకు అందక, దేవుని కనికరం నీకు అందక, నీకు ఆయన కార్యాలు చేయక, దేవుని సహాయాన్ని పొందుకోలేని ఆ భాగ్యుడిగా ఎందుకుంటున్నామంటే, అంత పూర్ణంగా ఆయనను విశ్వసించి ఆయనను నమ్మినట్లయితే నమ్ము వానికి సమస్తము కూడా జరుగుతాయి, సమస్తము పరిష్కారం అవుతాయి, సమస్తము సాధ్యమవుతాయని సత్యవాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి మీరు చేయవలసింది ఒకటే, ఆయనను ఏ విషయంలోనైనా, నీ పిల్లల, కుటుంబమా, వ్యవసాయమా, విద్యనా, వైద్యమా, ఏదైనా ఆ విషయంలో, నా పిల్లల విషయంలో నేను ప్రభువునే నమ్మానా, నా పిల్లల విషయంలో పిల్లలను నమ్మానా? స్పష్టంగా మీకు ఇంకా నేను విడమరిచి చెబుతున్నా. నా ఉద్యోగ విషయంలో అధికారులను నమ్మానా, ప్రభువు నమ్మానా? వింటున్నారా? నా కుటుంబం విషయంలో మా పెద్దోళ్ళని నమ్మానా, లేకపోతే ప్రభువుని నమ్మానా? వ్యవసాయ విషయంలో, నా జీవనం విషయంలో, నా కష్టార్జిత విషయంలో అధికారులను నమ్మానా? ఈ విషయంలో ప్రభువునే నమ్మానా?
రోగం వచ్చిందనుకో, ఇంచుమించుగా నాకు తెలిసి 90% రోగం వచ్చిందనుకో ప్రభువునే నమ్ముతారు. 90%. ఎక్కడ? రోగంలో మాత్రం. రోగంలో ప్రభువుని నమ్మినంతగా రాబడిలో ప్రభువుని నమ్ముతారండి? నమ్మం. రోగంలో ప్రభువుని నమ్మినంతగా నీ విద్యారంగంలో ప్రభువుని నమ్ముతారండి? నమ్మరండి. అంటే కొన్ని విషయాలలో ఎందుకు వెనకబడిపోయి ఆ వెనకబడిన పరిస్థితులు నిన్ను వేధిస్తున్నాయంటే ఆ విషయంలో నీవు ప్రభువుని నమ్మట్లే. ఆ విషయంలో ప్రభువుని నమ్మవలసిన నమ్మిక దేని మీదనో ఉంచి దాన్ని నమ్ముతున్నావు. దేని మీద నీవు నమ్మిక ఉంచి దైవ కృపను పోగొట్టుకుంటున్నావో, దేవుని కటాక్షాన్ని పోగొట్టుకుంటున్నావు గుర్తించి ఈ రాత్రి ఆ నమ్మికని ప్రభువు మీద ఉంచి, ప్రభువా ఇక మీదట ఈ విషయంలో నేను ఎవరిని నమ్మను. ఆమెను చెప్తారు అనుకున్నా కానీ ఏంది నేను అడిగిన తర్వాత మీరు చెప్పేది ఏంటి? ప్రభువా ఈ విషయంలో ఇక నేను ఎవరిని చెప్పండి, ఎవరిని? నేను బలవంతాన్ని మిమ్మల్ని ఒప్పించినట్టుగా ఉండకూడదు, బ్లాక్మెయిల్ చేసినట్టు ఉంటుంది. ఇష్టపూర్వకంగా చెప్పండి. ఏ విషయంలో మీరు వెనకబడి ఉన్నారో ఆ విషయంలో ఇక మీదట ఎవరిని నమ్మి ఉన్నారో వారిని ఇక నమ్మను. ఏంటిది? ఆమేన్. మరి ఎవరిని నమ్మాలి? ప్రభువుని నమ్మితే నిశ్చయముగా నీకు జయమే కలుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా దేవుని కటాక్షం నీకు కలుగుతుంది. ఆయనను నమ్మిన తోడనే అద్భుతం నీ బ్రతుకులో ప్రారంభమవుతుంది. ఒక్క విషయం చెప్పా, నమ్మువానికి సమస్తం సాధ్యం. ఎవరిని నమ్మాలంటే ప్రభువుని నమ్మాలి. ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకుంటాను. అదేంటంటే ప్రభువు యొక్క శక్తిని నమ్మాలంట. ఆమేన్. దేన్ని నమ్మాలి? మీరు దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుతారు చూడండి. ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మేయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. 3వ వాక్యం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. ఎవరు భయపడి? అంద తల పైకెత్తండి. ఎవరు భయపడి? యెహోషాపాతు సైన్యాధిపతి, సైనికుడా, సామాన్యుడా, లేకపోతే ఒక రాజా? రాజు. ఇప్పుడు రాజే భయపడితే ప్రజల పరిస్థితి ఏంటి? వింటున్నారా? ఒక దేశానికి ఉన్నత స్థానం ఏదైనా ఉందంటే అది రాజు, అది రాజుగారి స్థానం. ఏదైనా వస్తే రాజుగారి దగ్గర నుంచి రావాలి. ఏదైనా చేస్తే ఆ రాజు స్థానమే చేయాలి. ఇప్పుడు ఆ స్థానాలే గజ 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 ఒడుగుతున్నాయి అనుకోండి. ఇవ్వవలసిన చేతులే సతికిలబడిపోయాయి అనుకోండి. ఉండవలసిన మనుషులే దూరం అయిపోయారు అనుకోండి. హలో, చేయవలసిన సహాయమే నిస్సహాయపు పరిస్థితుల్లో ఉందనుకోండి. ఇక వేరే ఆశ్రయం, వేరే దిక్కు ఏమైనా ఉంటుందా? లేదు. ఒక గొప్ప స్థానమందున్న రాజే ఆయన భయపడిపోయాడంట. భయం భయం భయం. ఈ విషయంలో ఎవరి అతిథులేం కాదండి, ఎవరి అతిథులేం కాదు. అన్నయ్య, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దేనికి నేను భయపడలేదు, అసలు భయం అంటే నాకు లేదనే వాళ్ళు ఎవరు చేయత్తను చూద్దాం. ఎత్తరు, నాకు తెలుసు. ఎందుకంటే అందరినీ భయం అనే ప్రభుత్వం ఏలుబడి చేస్తుంది, లొంగ తీసింది.
భయం అనే మాటకి అందరూ తల ఉంచాల్సిందే. మరి ఈ రోజున ఒక మాట నేను మీతో చెప్తాను. ఈ భయాన్ని ఎలా జయించాడు? ఈ భయాన్ని ఎలాగా ఆయన ఓవర్టేక్ చేయగలిగాడు, తొలగించుకోగలిగాడు? ఆ దైవ శక్తిని ఎలా పొందుకోగలిగాడు అని అంటే, జాగ్రత్తగా వినండి, ఆయన దైవ శక్తిని నమ్మాడంట. చూడండి, ఆ వాక్యంలో మనం చదివితే 3వ వాక్యం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యోధా దేశమంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా. 4వ వాక్యం, యూదా వారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారణ చేయుటకు యూదా పట్టణములన్నిటిలోనూ జనులు అందరు చెప్పండి, జనులు ఎందుకు వచ్చారు? మాట్లాడతారా లేదా మీరు? ఎందుకు వచ్చారు? యూదా వారు యెహోవా వలన, చదవండిరా స్వామి, సహాయము వేడుకొనుటకై. మీరు అంతెందుకు వచ్చారు? ఇప్పుడు అదే అందుకు అది చెప్దామని మిమ్మల్ని చదవండి చెప్పండి అని ఎందుకు గోజారుతున్నానంటే, ఇది మీకు అర్థమవుతుందని. యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకు కూడుకొని వచ్చారంట. ఇప్పుడు మీరంతా మనమంతా ఎందుకు వచ్చాము ఇక్కడికి? సహాయాన్ని వేడుకొనుటకు వచ్చిన వాళ్ళు మిరపకాయల బజ్జీలు అమ్మే కొట్టు దగ్గర లేరు. సహాయాన్ని వేడుకొనుటకు వచ్చిన వాళ్ళు కాఫీ టీ తాగడానికి కొట్లమట, చెట్లమట, పొట్లమట్ల, రోడ్లమట తిరగతా లేరు. సహాయాన్ని వేడుకొనడానికి వచ్చిన వాళ్ళు ఏ ఆటోలోనో, ఏ కారులోనో, అక్కడ కూర్చొని నిద్రపోతూ లేరు. కొంతమంది ఆటోలకి కాపలా ఉంటారు, మీ ఆటోలకి వాళ్ళ కాపలా ఉంటారు, ఉన్నలే. సహాయాన్ని వేడుకొనుటకు వచ్చిన వాళ్ళు యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకు కూడి వచ్చి యెహోవా యొద్ద. ఆమేన్. యెహోవా యొద్ద అంటే దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలోనా, రోడ్ల మీదనా, చెరుకుగడ్ల దగ్గర, బెలూన్స్ దగ్గర, మెడలో కట్టుకునే సెలవు ఉన్నాయి. సెలవా ఎందుకయ్యా సెలవు అంటే, భోంచేసే ముందు మెడలో ఉండే సెలవు ముద్దు పెట్టుకుంటున్నాయా? విచారణ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు చెప్పండి. విచారణ చేయడానికి వచ్చిన వాళ్ళు నిద్రపోతున్నారా, మేలుకొని ఉన్నారా? మెలకుగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా యొద్ద విచారణ చేయడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ మనసంతా దేవుని సన్నిధిలో ఉందా, వేరే వేరే కార్యకలాపాల్లో ఉందా? దేవుని సన్నిధిలో ఉందంట. వాళ్ళు ఎలాగా ఆయనను వేడుకొని, ఆయన సహాయాన్ని కోరుకొని వాళ్ళు ఆశీర్వదించబడ్డారయ్యా అని సత్యవాక్యాన్ని చదివితే ఒక్కొక్క మాట ఆణిముత్యం అండి. మీరు 12వ వాక్యానికి వస్తారు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. వీళ్ళకేం కావాలంటే ఇప్పుడు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని అదిగో అది. హల్లెలూయా. కొట్ట గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో కూడి ఉన్న మీరంతా ఈరోజు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, అన్నయ్య నెత్తి మీద చేయబెట్ట, అన్నయ్య గెబ్బుర్రుని కాదు ఇప్పుడు కావాల్సింది. యెహోవా యొద్ద విచారణ చేయుటకు వాళ్ళు కూడుకొని వాళ్ళు చేసిన ప్రార్థన ఈ రోజున మీ నోట తప్పనిసరిగా వచ్చి తీరాలి. ఆనాడు యూదా వాళ్ళు చేసిన ప్రార్థన, ఆనాడు యూదా వాళ్ళు కోరిన కోరిక, ఆనాడు యూదా వాళ్ళు చేసిన ఆ సత్ప్రవర్తన ఈ రాత్రి మీలో కనబడాలి. నిశ్చయముగా నా దేవుడు మీకు అద్భుతం చేస్తాడు. నిశ్చయముగా మీ సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. నిశ్చయముగా ఆయన మీ ఎడల కనికరం, కృప చూపిస్తాడు. ఎప్పుడంటే ఆయన సన్నిధిలో వాళ్ళంట
ఈ సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, మాకు శక్తి చాలదు. మరి ఏం చేయమంటావు? మా శక్తి పనికిరాదు, నీవు శక్తి గల దేవుడవు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. నీ శక్తి మాకు కావాలి. ఆయన శక్తిని నమ్మడం. ఒక మాట నేను అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. నా వలన మీకేం మేలు జరగదు, నా వలన మీకేం ఉపయోగం లేదన్నప్పుడు నన్ను ఏమైనా అడుగుతారా? మీరు చెప్పండి, అడుగుతారా? ఎప్పుడు అడుగుతారు? నా దగ్గర మీకు ఉపయోగం ఉంది, అడిగితే అన్నయ్య ఇస్తాడు అనుకుంటేనే కదా అడుగుతారు. మరి యెహోషాపాతు యూదావారిని అందరిని పోగేసి దేవుని ఆలయంలోకి వెళితే వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసండి? అయ్యా, మా శక్తి చాలదు, మీ శక్తి కావాలి. మీ శక్తి ఈ సైన్యాన్ని జయించే శక్తి మాకిస్తుంది. మీ శక్తి ఈ గొప్ప సైన్యాన్ని అణిచివేస్తుంది. నీ శక్తి కావాలి. ప్రియులారా, ఏనాడైనా ఆ దైవ శక్తిని నమ్మావా? ఏనాడైనా ఆ దైవ శక్తిని యోచించావా? ఏనాడైనా ఆ దైవ శక్తి మీద ఆనుకున్నావా? లేదు. మనకుండే లోటు ఏంటంటే మన శక్తి మీద మనం ఆధారపడతాం, మన శక్తిని ఆధారం చేసుకుంటాం, మన శక్తి మీద మనం ఆనుకుంటాం. ఏం చేద్దాం అనుకుంటామే కానీ ప్రభువుని వేడుకుందాం అనుకోం. ప్రభుని ప్రార్థిద్దాం, ప్రభు సన్నిధిలో మోకరిద్దాం. వింటున్నారా? ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కారుద్దాం. ఎందుకు అటు ఇటు పరుగులు తీసి నా శక్తి మీద నేను ఆధారపడాలి? దైవ శక్తిని వేడుకుంటే ఆ శక్తి దిగి వస్తుంది, నాకు అసాధ్యమైన వాటిని సుసాధ్యపరుస్తుంది. నమ్మువానికి సమస్తము సాధ్యం. అంటే ఆయన శక్తిని నమ్మువానికి ఆయన శక్తితో చేయలేనిదంటూ ఏమీ కూడా లేదు. ఆయన శక్తితో దావీదుని తీసుకుని వచ్చి సౌలు వస్త్రాలు వేశారు, మునిగిపోయాడు దావీదు. ఏది? సౌలు వస్త్రాలకి. దావీదుని తీసుకుని వెళ్ళి, సౌలేమో పొడవాటోడు అంట, పెద్ద పొడవాటోడు. ఆ పొడవాటోడు డ్రెస్సు ఈ పొట్టోడికి వేస్తే ఎట్టుంటుంది? ఒకటేస్తే చాలు మొత్తం కవర్ అయిపోయింది. సరే, ఇటగట్టి మొత్తం సిద్ధపరిచి 4 అడుగులు వేయిస్తే దావీదు 4 అడుగులు వేసి అన్నాడు, బాబు ఈ సామాగ్రి నాకు వాడుక, తీసే బాబా, నాకు వాడుక లేదు. ఇది నా వాడుక ఏంటంటే నా దేవుని మీద ఆనుకోవడం, ఆధారపడడం. ఆయన శక్తి నాకు కావాలి, కానీ వీటి శక్తి చేత నేను ఏం చేయగలుగుతాను? వీటి వలన ఏం కలుగుతుంది? ఇవి నన్ను రక్షిస్తాయా? ఇవి నన్ను కాపాడుతాయా? వీటి వలన జయం కలుగుతుందా? ఇవన్నీ నాకు అవసరంలే. కాదు నాయనా, మరి యుద్ధానికి వెళ్ళాలంటే ఇవన్నీ ఉండాలి కదా. మీకు ఉండాలి, నాకు అవసరంలే. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి నేను దేవుని వాక్యాన్ని బట్టి మీరు చెప్పగలిగింది ఒకటే, నమ్మువానికి సమస్తం సాధ్యం. నీవు మా యందు కనికరపడి కృప చూపి మేలు చేయవా? ప్రభు అంటాడు, నీవు నమ్ముతున్నావా? నా శక్తిని నమ్ముతున్నావా? నేను చేయగలనని, నేను ఇవ్వగలనని, నిన్ను దీవించగలనని, నిన్ను నేను నిలబెట్టగలిగి సాక్షిగా నేను స్థిరపరచగలనని నీవు నమ్ముతున్నావా నా శక్తిని? నా ప్రియ సహోదరులారా, యెహోషాపాతు అదే చేశాడు. యోధావారిని అందరినీ పోగేసి, నీ శక్తి మాకు కావాలయ్యా, మా శక్తి నిష్ప్రయోజనం, మా శక్తి నిరుపయోగం. ఆ శక్తిని గనక, దేవుని శక్తిని నీవు నమ్మితే అద్భుతం, నీవు ఊహించని అద్భుతం నీ ఇంట నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. 2 విషయాలు చెప్పా, త్వరగా కొంచెంగా నేను చెప్పుకుంటూ ఎక్కువ విషయాలు చెప్తాను.
2 విషయాలు మీతో చెప్పా. ఏం నమ్మాలి? మొదటేమో ప్రభువుని నమ్మాలి, 2 ప్రభు శక్తిని నమ్మాలి, 3వది 119వ కీర్తన 66వ వాక్యంలో, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఓ స్తోత్రం కలుగును గాక. దేని మీద నమ్మిక ఉంచాలంట? దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని వాక్యమునందు. నా ప్రియ సహోదరులారా చూడండి, దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని వాక్యము అనే ఆ శక్తి కలిగిన జీవము కలిగిన మాటల మీద నీవు గనక నమ్మిక ఉంచితే, ఆ జీవము కలిగిన, ఆ శక్తి కలిగిన ఆ వాక్యం నీ కార్యములను సఫలం చేస్తుందంట. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేయడానికి మోకరిస్తాం. తలల పైకి ఎత్తి చూడండి, నన్ను ప్రార్థన చేయడానికి మోకరిస్తాం. మోకరించింది ప్రార్థన చేయడానికే, కానీ తలంచేది మాత్రం హాస్పిటల్కి వెళ్ళినట్టు, అదుల్లా నెట్టుకుని వెళ్తుంటారు. ఏమంటారు దాన్ని? స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టినట్టు, సీసకాయ కట్టినట్టు, ఇంకా పొంగుకు వచ్చేస్తుంది ఏడుపు. ఎందుకు మేడుస్తున్నాం? సీసకాయ లేదు ఇక్కడ. మోకరించింది దేని కొరకు? ప్రార్థన చేయడానికి. మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నామంటే, నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను వినండి. మీరు శోధనలలోనికి ప్రవేశించకుండానట్లు, మరలా రిపీట్ చేస్తున్నా, తొందరపడద్దు మహిళా మండలి, చెప్పేది వినండి. మీరు శోధనలలోనికి ప్రవేశించకుండానట్లు ఏం చేయాలి? ఎందుకని? నిజమే మీరు చెప్పేది. నేను చెప్పిన దాన్ని కరెక్ట్గా ఆన్సర్ కొట్టండి. మీరు శోధనలలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు. ఎందుకనంటే ప్రవేశించిన తర్వాత ఎట్లా మీరు చేయలేరు. మీకు అర్థమైందా? ప్రవేశించిన తర్వాత మీరు మోకరిస్తే మీకు స్ట్రక్చరే కనబడుతుంది. ప్రవేశించిన తర్వాత మీరు మోకరిస్తే మీ మైండ్ స్టెబిలిటీ ఉండదు. ప్రవేశించిన తర్వాత నువ్వు ఎంత మోకరించినా ప్రభు పాదాలు పట్టుకోవడానికి సాహసించలేవు. ఏదైనా చేయగలిగితే ఇప్పుడే చేయాలి. పెద్దలు దీనికి ఒక సామెత చెప్తారు. ఏమంటారంటే, చేతులు గాలిన తర్వాత కాలాలు చెంది కాలిపోయా, కాలిందాక ఎవడు ఉండమన్నాడు, కాలిన తర్వాత ఆకులు ఊడు పట్టుకోమన్నాడు. మనకుండే మంచి బుద్ధి, మంచి స్వభావం ఏంటంటే, ప్రవేశించినంత వరకు మనం ప్రార్థన చేయం. ఎప్పుడయ్యా మనం ప్రార్థన చేసిందంటే చెప్పండి, జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత, రావాల్సిందంతా వచ్చేసిన తర్వాత, అంతా కుప్పగొలిపోయిన తర్వాత అప్పుడు మోకరించి సియోనులో నుండి ఆశీర్వదిస్తానన్నావే, తల్లి తన బిడ్డను మరిచిన మరువను అన్నావే అన్న సంగతి ఎప్పుడు గుర్తొచ్చిందమ్మా నీకు? అది ప్రవేశించకుండానట్లుగా మీరు మెలకువగలిగి ప్రార్థన చేయడు నాయనా. అర్థమవుతుందండి? ప్రవేశించిన తర్వాత ప్రార్థన చేద్దాంలే అనుకోండి దానియేలు కాపాడబడి ఉండేవాడా? ప్రవేశించక మునిపే ఆయన యెరూషలేము వైపు కిటికీలు తెరచి రాజు శాసనము చేయబడి ఉన్నదని ఎరిగినా ప్రార్థన ఆపలేదంట.
హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. దానియేలుని సింహాల బోనులో కాపాడింది సింహాల బోనులో చేసిన ప్రార్థన కాదు. దానియేలుని సింహాల బోనులో కాపాడింది సింహాల బోనులో ప్రవర్తించిన యథార్థత కాదు. సింహాల బోనులోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమి యథార్థతో, శోధనలో చిక్కిపోయిన తర్వాత ఏమి యథార్థతో. ఇప్పుడు కాదు నాయన యథార్థత ఉండాల్సింది, దీంట్లోకి రాక మునిపే ఉండాలి యథార్థత. అప్పుడు దీంట్లోకి రాకుండానే నువ్వు తప్పింపబడతావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దీంట్లోనికి రాకుండా, శోధనలోనికి ప్రవేశించకుండా, కన్నిటిమయం కాకుండా, జీవితం కుక్క చింపిన ఇస్తర కాకుండా, ముక్క చెక్కలు కాకుండా, దేవుని వాక్యం ఉంటుంది, నీ ఆజ్ఞ ఏంటది, నీ ఆజ్ఞల యందు చెప్పండి నమ్మిక, నీ వాక్యము మీద నమ్మిక, నీవు చెప్పిన మాట మీద నమ్మిక. ప్రభువా నీవిలా చెప్పావు కదా, ఆ చెప్పిన ఆ మాటని నేను పూర్ణంగా నమ్ముతున్నానయ్యా. మీరేమనుకోనంటే ఇంకో మాట కూడా అంటాను, మనకు వాక్యం నోట్స్లో ఉంటుంది కానీ వాక్యం బైబిల్లో ఉంటుంది కానీ గుండెల్లో ఉండదా? అర్థమవుతుందా? మన వాక్యాన్ని నమ్మితే ఆ నమ్మిన వాక్యం మనల్ని చిన్నగా ఎక్కడికి తీసుకెళ్తుందంటే సమస్తమును జయించగలిగిన శక్తిలోనికి తీసుకుని వెళ్తారు. నమ్మువానికి సమస్తం చెప్పండి, నమ్మువానికి సమస్తం. ఏమి నమ్మాలి? మనం సోది మాటలు బాగా నమ్ముతాం. సోది మాటలు తెలుసా? సోది మాటలు అంటే మా ఊరిలో పల్లెటూరులో ఉండేది. టెంగడెంగ్ డెంగడెంగ్ డెంగడెంగ్ సోది చెబుతాం సోది 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 చెబుతాం టెంగడెంగ్ డెంగడెంగ్ డెంగడెంగ్. సొరకాయ ఒకటి తగిలించుకొని సోది చెబుతాం సోది సోది టెంగడెంగ్ టెంగడెంగ్ అని తిరుగుతుంటే మా పల్లెటూరులో పిచ్చి మాలోకాలు అప్పట్లో ఇప్పుడు ఉన్నారో లేదు నాకు తెలియదులే. వాళ్ళు అప్పుడు డబ్బులు కూడా కాదు, బియ్యం ఒడ్లు అవి ఇచ్చి చెప్పించుకునేవాళ్ళు. ఏంది ఒక అర్ధ సేరు బియ్యం లేకపోతే సేరు ఒడ్లు అవి ఇస్తే సోది చెప్పేవాళ్ళు. తీసుకొని కూర్చొని చేయబట్టుకొని ముగ్గురు వ్యక్తులు ఇట్లా వస్తున్నారే టెంగడెంగ్ డెంగడెంగ్ 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 అంటే వీళ్ళంతా అంత తృప్తి పడతారా? ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు? టెంగడెంగ్ టెంగ 2 కొప్పులు 1 క్రాపు టెంగడెంగ్ 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 అంటే అవంట. అది చూసావా నేను చెప్పలా? టెంగడెంగ్ అంటే నువ్వు తొందర కూడా వాకే కుమ్మా టెంగడెంగ్ 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 టెంగడెంగ్. సరే కానీ ఎటు వస్తానన్నారు, ఇటు తిప్పుకో వస్తాను అన్నారే టెంగడెంగ్. ఈ పక్క ఆ పక్కన ఇంట్లన్నిట్లు కొంప కూలిపోయింది. ఇంకా సోది మాటలు ఇట్లు నమ్ముతారు. నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను అన్నాడే, ఆ వాక్యాన్ని నమ్మరు. ఏ కీడు నీ గుడారమునకు సమీపించనివ్వను, ఏ హాని నీకు కలగదు, నీ పాదములకు రాయి తగలదు. భూమి ఆకాశములకు అందించిన నా మాట నెరవేరుతుంది, నా మాట తప్పదు అని చెప్పిన సత్య వాక్యాన్ని నమ్మరు. అందుకే దేవుని కృప పొందుకోలేకపోతున్నాం, కటాక్షం పొందుకోలేకపోతున్నాం. నమ్మకపోయినందువలన అన్నీ అసాధ్యమైపోతుంది. అన్నీ అసాధ్యమై తెలిసినవి కూడా మనం చేయలేకపోతున్నాం. తెలిసినవి కూడా ఏంటండి, ఒరే నీకు ఇన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది కదా, దీంట్లో నువ్వు చేయలేకపోవడం ఏంటి? అదేనన్నా నాకు అర్థం కావట్లేదన్నా. అప్పుడు నన్ను రాష్ట్రపతి గారు నన్ను అభినందించి నాకు అవార్డు కూడా ఇచ్చాడన్నా, మరి ఇప్పుడేంటి అయిపోయినావు? నాకే అర్థం కావట్లే. ఎందుకు అసాధ్యమైపోయాయి? ఎందుకు చేతగాని వాడివైపోయావు? ఎందుకు చేతగాని వ్యక్తిగా మారిపోయావు?
విశ్వసించవలసిన, నమ్మవలసిన దేవుని వాక్యాన్ని నమ్మక దేనినో నమ్ముతున్నావు. దేనినో నమ్ముతున్నావు. ఏ డాక్టర్ సర్టిఫికేట్ నమ్ముతున్నావో, ఏ కుప్ప కూల్చి స్నేహితుల మాటని నమ్ముతున్నావో, ఏ కీడు చేసే మనుషుల మాట మీద నువ్వు ఆధారపడ్డావో నాకు తెలియదు. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం, దేవుని దేవుని ఆజ్ఞ చూడండి. దేవుని వాక్యాన్ని ఎంత నమ్మితే ఎలాంటి దీవెన కలుగుతుందో. ఒక వ్యక్తి, ఆయన అధికారి, ఆయన రథంలో వెళ్తా లేఖనాలు చదువుతూ వెళ్తున్నాడంట. ఏం చేస్తా వెళ్తున్నాడు? మీరు ప్రయాణాల్లో మీరేం చేస్తారు? కురుకుర్లు ఏం నవ్వుతారండి? కాదా? ప్రయాణాల్లో మీరేం చేస్తారండి? బస్తాలు పాపం వాళ్ళు దొరికిరని పిల్లల మీద సాగు చెప్తారు, కానీ పిల్లలు కాదు. వాడికి ఒకటి ఇస్తారు, 4 వేస్తారు నోట్లో. వాడిది చిన్ని చెయ్యి కదా, వాడిది పిల్లడిది, వాడికి ఒకటే. పట్టుకరా తిన్ను, జాగ్రత్తగా కింద పడినే బాకు. వాడికి ఒకటి ఇచ్చి పట్టు బస్తాలు ఖాళీ చేస్తాం. ఎందుకంటే జర్నీ, టైం పాస్. ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్, ఎవరు ఖాళీగా లేరు, ఎవరు చెవులు ఖాళీగా లేవు, పెట్టేస్తారు 2 ఫ్లగ్లు. అవునా కాదా? నేను టౌన్లో చూస్తుంటానా, ఈ ఆడపిల్లలు ఎవరిస్తున్న పిల్లలు షాపుల్లో పనిచేసి అక్కడెక్కడ పనిచేసి సాయంకాలం ఇళ్ళకి వెళ్తూ ఉంటారా? ఏ ఆడపిల్ల కూడా మౌనంగా వెళ్ళినట్లుగా నేను ఇంతవరకు చూడలేదండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూడండి, ఇయర్ ఫోన్స్ పెట్టేస్తుంది. నిజంగా ఆ అమ్మాయి సైతంతో మాట్లాడుతుందో, స్నేహితుడు ఏటో మరి ఆ మాటలాగా అర్థమయ్యే సావదు అంటే వెళ్తూ ఉంటుంది. నిజంగా నేను చెప్పేమాట, ఏ ఒక్కరు కూడా ఖాళీగా ప్రశాంతంగా, ఇప్పుడు దాకా షాపులో పనిచేసాం, మైనంత హార్డ్ అయిపోయింది బాబాయ్, ప్రశాంతంగా ఉందాం అని అనుకున్నా, అబ్బో బాబోయ్ చూడలేం. ఆటోలో కూర్చున్నా, ఈ మధ్య బైకుల్లో కూడా ఒక కొమ్మ ఉంటుంది, చెట్టు కొమ్మ ఒకటి ఏలాడుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఖాళీగా ఉన్నారు? మరి ఆయనేమో చూడండి, ఒక మంత్రి, ఒక మంచి పొజిషన్లో బాధ్యత కలిగిన ఒక స్థానం ఉన్న వ్యక్తి, ఆయన ప్రయాణంలో ఏంది, ఆయన లేఖనాలు చదువుతున్నాడంట. ఈ సంగతి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఆయన లేఖనాలు చదువుతున్న సంగతి ఎవరు చెప్పారు? మరి నీవు ప్రయాణాల్లో నువ్వేం చేస్తున్నావో ఎవరికి తెలుసు? మరి అదే నేను చెప్పేది కూడా. ఎలా టైంపాస్ చేస్తున్నావు? దేంతో టైంపాస్ చేస్తున్నావు? ఎవరితో ముచ్చటిస్తూ టైంపాస్ చేస్తున్నావు? ఇవన్నీ ప్రశ్నలు కాదా? ప్రశ్నలు కాదండి. ఎవరితో నీవు సమయాన్ని వెచ్చిస్తున్నావు? ఏ కార్యకలాపాలతో యాత్ర సాగిస్తున్నావు? ఇక నేను మీతో చెప్పాలనుకున్న మాట, ఆయన రథంలో కూర్చొని లేఖనాలు చదువుతున్న సంగతి పైనన్నోడు చూశాడు, పక్కనున్నోడు చూడకపోయినా. ఏమ్మా, పక్కనున్నోడు చూడకపోయినా, అప్పుడప్పుడు చాలా కాలం క్రితం యేసన్న గారు వేసవిలో ఒక ఊరు మీటింగ్కి వెళ్తే, పల్లెటూరుకి, ఏది యేసన్న గారి సేవ ప్రారంభంలో మంచి వేసవిలో, ఇక యేసన్న గారిని తీసుకుని వెళ్ళి ఒక గదిలో పెట్టారంట. 2 అంతస్తుల గదిలో పెట్టి, యేసన్న గారు అండి రాత్రి దాకా మీరు కిందకి దిగకూడదు, ఎందుకంటే జనం చూసేస్తారు మిమ్మల్ని. జనం చూసేస్తే మళ్ళీ జనం మీటింగ్కి రారు, డైరెక్ట్గా మీరు మీటింగ్కి రావాలి అని ఒక గదిలో పెట్టి, ఆ గదిలో ఒక పిల్లాడిని యేసన్న గారికి తోడుగు పెట్టి వెళ్ళారంట. ఏదైనా అవసరమైతే ఈ పిల్లాడితో చెప్పండి, ఆడు మా దగ్గరకు వస్తాడు, ఆడు మాతో చెప్తాడు, మేము తెస్తాం, మీకు భోజనం తీసుకుని వస్తామని చెప్పి వెళ్ళారంట. వాళ్ళు వెళ్ళారే కానీ
వస్తేగా ఈగుర్ల మీద ఈగుర్లు, తాలింపుల మీద తాలింపులు వేసుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడేమో కడుపులో గుర్రాలు పరిగిస్తున్నాయి మధ్యప్రదేశ్లో. ఇక యేసన్న గారు ఆ వేసంలో తట్టుకోలేక కొంచెం చల్లగా ఏదైనా తాగితే బాగుంటుందని వాడిని అడిగాడట, ఒరే అవా మరి ఇక్కడెక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఉందంటరా అని అడిగితే వాడు అది కాకుండా మాదే ఈడుదండి, అది కాకుండా మాదే, ఆ ఎలిమెంటరీ స్కూల్ మాదే. ఈడు చదువుతున్నాడు దాంట్లో, అంత మాత్రం ఈడిదైపోద్దా? సరేరా, అక్కడ ఐస్ బండి ఉంటుందా? ఐస్ బండి ఉంటుందిగా అంటే అప్పుడు యేసన్న గారు 5 రూపాయలు, అప్పట్లో 5 రూపాయలు అడిగిచ్చి, ఒరే వెళ్ళి ఇదిగో ఈ గ్లాసులో 4 ఐసులు కొనుక్కొనిరా, చల్లగా నీళ్ళలో కలుపుకొని తాగుదాం, వేసవిలో బాగుంటుంది, చల్లటి నీళ్ళు తాగుదాం, నాకు చల్లటి నీళ్ళు తాగలిపిస్తుంది, నీకు కూడా ఇస్తా అని 5 రూపాయలు ఇచ్చాడంట. ఒక గ్లాస్ ఇచ్చాడంట. తీసుకొని వెళ్ళి 4 ఐసులు కొనుక్కొని అని చెప్పాడంట. వాడు వెళ్ళాడు కానీ ఆడు రాలా. వీళ్ళేమో భోజనం అని చెప్పి ఆళ్ళు వెళ్ళారా, ఈడు చూస్తే ఈడు రాలా. అన్న చూసి ఏంట్రా ఈడు రాలేదు, ఆయన ఇటువైపు చేయి చూపించాడా, ఈడు ఇటువైపే ఉంటుంది ఆ స్కూలు అని తిన్నగా లేచి వెళ్ళి కిటికీ ఓపెన్ చేసి చూస్తే దేవుడు వస్తున్నాడు అంటాడు. వస్తుంటే చూశాడు, ఆహా వస్తున్నాడు రేయ్, అది అంత దూరంలో వస్తుంటే రానిలే అనుకొని చూస్తూ ఉన్నాడంట ఆ కిటికీ దగ్గర, ఇది పైన 2 అంతస్తులో. వాడు పిల్లగాడు కదా, ఆడు బుద్ధి చూడు, వాడు ఆ ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా ఆ ఇంటి గేట్ దగ్గర నిలబడి ఇటొక చూపు చూశాడంట. ఎవరు లేరంట. ఎవరు లేకపోయేసరికి ఆ గ్లాసులో ఉండే ఐసులా ఒక్కొక్క ఐసు బయట తీసుకోవడం, అట్లా అనడం, మళ్ళీ పెట్టాడు, మళ్ళీ అక్కడ చూడడం, ఇంకొక ఐస్ చేయడం. ఏదో ఒకటన్నా తినేసి పూర్తిగా ఒకటి తినేసి అన్న నేను ఒకటి తినేసాను అన్న చెప్పచ్చుగా, ఏమంటాడేంటి, మళ్ళీ కనుక్కుంటాడేమోనని దేవుళ్ళ 4 ఐసుల్ని కొంచెం అట్లా 4 మీద అట్లా అనేసి పెట్టేసి ఏమి అరగనట్టుగా గ్లాస్ ఎత్తుకొని వచ్చాడు పైకి. తిక్కలోడు అటు ఇటు చూశాడు కానీ మరి అదే మనలో ఉండే. ఇప్పుడు ఆయన లేఖనాలు చదువుతున్న సంగతి పక్కనున్నోడు చూశాడా, పోయినోడు చూశాడా అమ్మా? మరి అదే అది తెలియకనే మన కార్యాలన్నీ ముడిపడి ఉండేది. ఎక్కడ శక్తి కలిగిన దేవుని లేఖనాలని నమ్మే వ్యక్తి యొక్క ప్రవర్తన చూడండి. వాడు అటు ఇటు చూశాడే కదా, పైకి చూడలా, ఏమి తెలియనట్లుగా, ఏమి ఎరగనట్లుగా వచ్చాడంట. క్లాస్ పట్టుకుని వచ్చాడంట. పట్టుకుని వస్తే అన్న అన్నాడట, రే ఏవిరా ఇంత ఆలస్యమైంది అన్నాడంటండి. ఎప్పుడైతే ఏవిరా ఇంత ఆలస్యమైంది అన్నాడో, మోయమ్మ గ్లాస్ ఆడు పెట్టి కింద పడి కాళ్ళు రుద్దుతో ఏడుస్తున్నాడంట. అయ్యమ్మా నేనేం తినలా మరి నేను తిన్నావా నేను అడిగినట్ట, సత్యం నేను తినలా అంటే వాడు మనస్సాక్షి ఉందే, ఆ మనస్సాక్షి వాడిని నేరారోపణ చేసింది. ఆడు పిల్లడు కనుక, మనం పెద్దోళ్ళం కదా, మనకి మనస్సాక్షి పనిచేయదు. శనక్కాయలు తిని మనకు పనిచేయదు. ఎందుకని? బండ కింద కప్పలు ఉన్నాయే, బండ కింద కప్ప అంట, కొత్త కప్ప ఏదన్నా వస్తే దబా 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 అని 4 దెబ్బలు పడగానే, దెబ్బలు అంటే పైన బండ మీద కొత్త కప్ప, ఇది కొత్త కప్ప. పాత కప్పలు ఉన్నాయే, డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్. This is the sound is common, no problem. Old dialogues. This is the old dialogues, no problem. దా పక్కన కూర్చో. ఇది ముదురు కప్ప. ఇది మనసాక్షి పని చేయదు. నువ్వు ఎన్నన్నా చెప్పు, ఎన్ని రెఫరెన్స్లను చెప్పు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా నీకు మర్మరాలు తినబెట్టు, ఏమంటదు. నో, ఐ ఆమ్ ద సీనియర్ పిశాసిని.
నీకు అర్థమే, వాతమే పడిపోయింది. మనసాక్షి ఏం చెప్తాం చెప్పు? ఉతికి 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 ఆరాయి వెళ్ళేటప్పుడు అనుకొని దులుపుకొని వెళ్ళిపోతే మనమేం చేస్తామేంటి? ఏమా చలనమే లేదు. ఆడు చిన్నపిల్లడు కనుక, పశువుడు కనుక ఏమిరా ఆలస్యమైంది అనగానే అన్నాడు. వెంటనే యేసన్న గారు, రే ఎందుకు ఏడుస్తున్నా? నేను కొట్టినట్టు ఏడుస్తామండే, నిలబడా అని నోరు తెరవరా అన్నాడంట. నోరు తెరిస్తే ఏంటి నోరంత ఎర్రగా ఉందంట. ఆయన రథంలో కూర్చొని లేఖనాలు చదువుతున్న సంగతి పరమందున్న దేవుడు చూశాడండి. ఈ రాత్రి నేను మీతో చెప్పేది ఏంటో తెలుసా? నీవు దేనితో కాలయాపన చేస్తున్నావో, దేనితో టైం పాస్ చేస్తున్నావో, దివారాత్రులు ధర్మశాస్త్రమునందు ఆనందిస్తున్నావా? దివారాత్రులు సోదు కబుర్లు చెప్పుకుంటున్నావా? దివారాత్రులు లోక సంబంధమైన భ్రష్టమైన కార్యక్రమాన్ని చూసుకుంటున్నావా? ఆయనకి తెలుసు, నీకు తెలుసు. ఇప్పుడు చెప్పే మాట ఏనండి. దేవుడు ఫిలిప్పుతో చెప్పాడు, ఫిలిప్పో రథం వెంట పరిగెత్తో. ఏమయ్యా, ఆయనేమో రథంలో వెళ్తున్నాడు. రథములో కలిసే వారిని, రథములో వెళుతున్న వ్యక్తిని ఎట్లా కలుసుకోవాలంట? అతను రథంలో వెళ్తున్నాడు కనుక నువ్వు బైక్లో వెళ్ళు అనాలి. ఎందుకంటే అతను రీచ్ అవ్వాలంటే అంతే కదా. ఆయన రథంలో వెళ్తున్నాడు, ఆయన రీచ్ అవ్వాలంటే నువ్వు బైక్లో వెళ్ళు అనలేదు. అతను రథంలో వెళుతున్నాడు, నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని కలుసుకోమన్నాడు. ఆమేన్. మీకు చెప్తాను, ఒక మాట వినండి. ఫిలిప్పు వెనుతిరుగు చెప్పలేదు, వేరే మాట చెప్పలేదు. వెంటనే లేచి రన్ పరిగెత్తాడు. పరిగెత్తి వెళ్ళి పట్టుకున్నాడు, కలుసుకున్నాడు. ఆ రథంలో, అయ్యా నేను ఎక్కచ్చా? ఓ ఏమన్నా నాకు అంటాను, మంత్రి కదా ఆయన, సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదా? మనకుంటుంది, వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఎందుకు తెలియని వ్యక్తిని ఎక్కించుకుంటాడా? గుర్తించాడు, ఇతను ఎవడో దైవజనుడు ఉన్నట్టున్నాడు. ఓకే, ఎక్కాడు, కూర్చున్నాడు, అడుగుతున్నాడు, మీరు చదివేది మీకు అర్థమవుతుందా అని. మీకు అంత ఈ చరిత్ర తెలుసు కనుక ఒక మాట చెప్తా. ఎవడైనా వచ్చి నాకు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అయ్యా అంటే, అప్పుడు లేఖనాలని చెప్పాడు. లేఖనాలను గురించి చెప్పాడు. అయ్యా నువ్వు చదువుతున్నది ఎవరో కాదు, యేసుక్రీస్తుని గురించి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రభువును గూర్చి. ఆయన బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనముగా ఉన్నా గొర్రె పిల్ల లాంటి వాడు. సరే, ఈ లేఖనాలని గురించి ఆయన చెప్పినప్పుడు ఒక మాట ఇక్కడ మనం గుర్తించాలి, గమనించాలి, మనం అన్వయించుకోవాలి. అదేంటంటే, ఎప్పుడైతే లేఖనములను గురించి చెప్పాడో, దేవుని వాక్యాన్ని గురించి చెప్పాడో, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సమాచారం అందిందో, వెంటనే ఆయన ఎంత నమ్మాడంటే ఆ వాక్యాన్ని, ఎంత నమ్మాడంటే, ఈ వాక్యం ఆయనను గూర్చే, ఈ వాక్యం పరిశుద్ధుని గూర్చే, ఈ వాక్యం విమోచకుని గూర్చే. వాక్యాన్ని అలాగే దైవజనుని నోట వెలువడిన మాటని అలాగే పట్టుకున్నాడు, నమ్మాడు. వెంటనే అన్నాడు, అయ్యా రథమాపు, ఏమండి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, దైవజనుడా బాప్తిస్మం ఇచ్చుటకి ఇక ఆలస్యమేమి? మీరు ఈ రోజున నేను ఒక మాట అంటాను, అరిసి వాక్యం చెప్తుంటే వింటున్నారు కదా. వాక్యం అవగానే దేవుని వాక్యాన్ని నేను నమ్మకుండా ఎందుకు ఉంటున్నాను? దేవుని వాక్యాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఈ వాక్యం నా గురించే కదా, ఈ వాక్యం నా ప్రభువును గురించే కదా, ఈ సందేశం నా ప్రభువును గురించే కదా, ఈ సందేశం నన్ను గురించే కదా, ఇంకా ఎందుకు తడవు అని ఏనాడైనా వాక్యాన్ని నమ్మి
మీరు ఎంతమంది బాప్తిసం పొందకుండా ఉన్నారు? ఇప్పుడు చేతులు ఎత్తమంటే సిగ్గుపడిపోతారు. చేతులు ఎత్తమంటే సిగ్గుపడిపోతారు. ఎందుకంటే సిగ్గుపడతారు? వయసు ఏమో ఇంత ఉంది, వయసు ఏమో సీనియర్లు, కానీ బాప్తిసం ఇంకా పొందక, దేవుని వాక్యాన్ని నమ్మక, దేవుని వాక్యాన్ని విశ్వసించక, ఆయనను కూర్చున్న లేఖన సత్యాన్ని గ్రహించాలని గుడ్డితనం ఇంకా కాలయాపన చేసుకుంటూ వెళుతున్నారు. కానీ ఆయన వాక్యాన్ని నమ్మాడు. నిజమే, నా కొరకు దిగి వచ్చి విమోచకుడు ఎలా ఉంటాడు, ఆ రక్షణ దాత ఎలా ఉన్నాడు, ఆయనను కూర్చున్న లేఖనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నాయి. ఇది సత్యం. ఇంకా నేను 4 సార్లు వినాలి, ఇంకా నాకు క్లారిటీ రావాలి, ఇంకా నాకు దీనిని కూర్చున్న ఆనవాళ్ళు దొరకాలి అని తప్పించుకుని వెళ్ళిపోలేదు. ఇది సత్యం. సత్యాన్ని నమ్మి వెంటనే ఆయన బాప్తిసానికి రథం దిగాడంట. ఇప్పుడు మనలో కొంతమంది కొన్ని రథాలు ఎక్కున్నారు, ఆ రథాల్లో వచ్చి దిగట్లే. కొంతమంది కొన్ని గుర్రాలు ఎక్కుతారు, కొంతమంది కొన్ని చెట్లు ఎక్కుతారు, కొంతమంది కొన్ని రథాలు ఎక్కుతారు. దిగరే. వాక్యం ఉంటుంది, నమ్మువానికి సమస్తము సాధ్యం. నీవు దేవుని వాక్యాన్ని నమ్మితే, దేవుని నిబంధనని దేవుని ఆజ్ఞలను నమ్మితే, వాక్యాన్ని వాక్యముగా, వాక్యము సత్యమని, వాక్యమే జీవమని, వాక్యమే వెలుగని నీవు నమ్మితే, నీ చీకటి తొలగుతుంది, నీ మరణం తొలగుతుంది, నీ ఇరుకు తొలగుతుంది, నీ కన్నీళ్లు తొలగుతాయి, అద్భుతం జరుగుతుంది. నీవు దేవుని ఆజ్ఞని, దేవుని వాక్యాన్ని నమ్మట్లే. ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి. ప్రభువుని నమ్మాలి, ప్రభు శక్తిని నమ్మాలి, ప్రభు వాక్యాన్ని నమ్మాలి. ఇంకొక మాట, అదేంటంటే దేవుని ప్రభు యొక్క ఉద్దేశాలని నమ్మాలంట. దేన్ని నమ్మాలంట? ఉద్దేశాలు. ఆ దేవుని ఉద్దేశాలని మనం నమ్మితే, ఆ దేవుని ఉద్దేశములను నమ్మిన వాని వలన సమస్తం. హల్లెలూయా. మీరు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూడండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని, సమాధానకరమైన ఉద్దేశాలే గాని హానికరమైనవి కావు. మీరు నమ్మాలి మరి. హల్లెలూయా. నా ఎడ నీకున్న తాలింపుల స్పష్టంగా పాడండి. మేము మా మచిలీపట్నంలో మచిలీపట్నంలో పెళ్ళికి వెళ్తే మేము మన కీబోర్డ్ వాయించే చంటి వాళ్ళ అన్న పెళ్ళి, పీటర్సన్ అన్న వాళ్ళు పెళ్ళి, పీటర్స్ అన్న పెళ్ళి అన్న చేశారు, ఏసన్న గారు చేశారు. ఇంకా అందరం భోజనాలు కూర్చుంటే ఆ పాటలు పాడతారంటే ఎవరు ఒక ఆమె, ఇది పెళ్ళి ఇంట్లో వాటిల్లో ఆమెను తీసుకొని వచ్చి పెట్టారు. పాడుతుంటే అన్న అందరూ కూర్చొని భోజనం చేస్తుంటే ఆ పాప పాడుతూ పాపం ఒకవేళ అట్లాగే పాడినా స్పష్టత లేక ఆ అమ్మాయి పాడుతుంటే ఆ ఎక్కువలు పెట్టేసేసరికి ఎట్టుందంటే, నా తాలింపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే కాదయ్యా, నా తాలింపంతా నీవే యేసయ్యా అంటే అన్నాను. రే ఎవడు రా పిల్ల చెప్పరా, తాలింపు కాదురా తల్లంపని చెప్పరా రే. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు అట్లా కనిపిస్తుంది.
హల్లెలూయా. ఆయన ఉద్దేశములు ఎలాంటివంట? సమాధానకరమైనవని మీరు నమ్మాలి. మనం ఎక్కడ నమ్ముతున్నాం? కాదు ప్రభువా, అది కాదు నాయన, అది కాదన్నామంటే ఆయన నమ్మకే కదా. ఆయన నీకు ఒక దారి చూపిస్తున్నాడు, ఆయన నీకు ఒక త్రోవ చూపిస్తున్నాడు, ఆయన నీకు ఒక గమ్యం చూపిస్తున్నాడు. ఆ గమ్యానికి నువ్వు వెళ్ళడానికి ఆయన ఉద్దేశాన్ని నమ్ముతున్నావా ఏంటి? మన ఎడల ఆయనకున్న ఉద్దేశాలేమో ఉన్నతమైనవి, గొప్పవి. మనం అవి నమ్మట్లే. నమ్మక మనం ఏమంటున్నామంటే, కాదులే ప్రభువా, అవన్నీ కాదులే, కానీ నేను చెప్పింది నిన్ను. ఏంటి నువ్వు చెప్పేది? నేను అంత చేయలేనులే, కానీ నేను టిఫిన్ బండి పెట్టుకుంటా. టిఫిన్ బండి పట్టుకుని దోశలు వేసుకొని ఇడ్లీలు అమ్ముకొని చిన్న బండి పెట్టుకొని ఆ వ్యాపారం చేసుకుంటాలే. కాదు, అది కాదు నేను ఉద్దేశించింది. అర్థమవుతుందా? నేను ఉన్నతంగా గొప్పగా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నా. నా వల్ల కాదులే కానీ ప్రభువా, అవి ఎన్ని వద్దులే కానీ నాయన, నాకు ఒక డొక్కు సైకిల్ ఇవ్వు ప్రభువా. ఒరే, డొక్కు సైకిల్ ఇస్తే నువ్వు తొక్కలేవురా. తొక్కలేకపోయినా పర్లా, నడిపించుకొని పోతా. మనం ఆశించేది అవే. ఈ రోజున మీకు ఆలోచన వస్తుందని, మీకు ఆలోచన కలుగుతుందని ఇంత వివరంగా చెప్తున్నా. దేవుడు నిన్ను ఎలా ఉద్దేశించాడంటే, ఆయన నిన్ను తలెత్తుకొని నిన్ను చూడాలని, ఉన్నత స్థానమందు నిన్ను నడువ చేయాలని ఆయన ఆ స్థితిలో ఊహించుకుంటున్నాడు. మనమేమో అక్కడ కింద కూర్చొని ఇసుకలో మట్లో కూర్చొని అక్కడికి ఎక్కలేనులే నాయన, అంత ఓపిక నాకు లేదులే. మరేంటి, ఒక అరిటాకి ఇసుకడే పెట్టాడు తింట. మట్లో కూర్చోవాకరా, మట్లో వద్దులే, రారా, వద్దులే ప్రభు, అంత భాగ్యం నాకు ఎందుకులే. కానీ మీరు యోబుని గురించి ఒక మాట చదువుతారు ఎప్పుడు. ఎన్నిసార్లు చదువుంటారు మీరు? చాలాసార్లు చదువుంటారు. దేవుని ఉద్దేశాలని నమ్మడం అంటే ఎట్లా ఉంటుందో చెప్తారు ఒక మాట. మీరు యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూడండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగు జాడలను విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. నేను ఆయన పెదవులలో నుంచి వచ్చిన ఆజ్ఞలు నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా, నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా నేను నమ్మానయ్యా. ఇక్కడ మీరు కింద వాక్యం దగ్గర నుంచి పైకి వెళితే, నా స్వభాభిప్రాయము కంటే నేను అత్యధికంగా నేను నమ్మాను, విశ్వసించాను. నా అడుగు జాడలు ఆయనను విడిచి తిరగలేదు. ఇలాంటి క్యారెక్టర్ నా దగ్గర ఉంది కనుక, ఇలాగ నేను బ్రతుకుతున్నాను కనుక, ఇలా జీవిస్తున్నాను కనుక, ఈ శోధన వలన నేను సువర్ణంగా మారుతాను. అంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ శోధన నన్ను సువర్ణంగా మార్చాలన్న ఉద్దేశంతోనే, నన్ను సువర్ణంగా చూడాలన్న ఉద్దేశంతోనే, నన్ను అడగదొరకాలని, కృంగదొయ్యాలని, అవమానాలు పాలు చేయాలని, నలుగురిలో నగుబాట్లు చేసి నన్ను పతనం చేయాలని కానే కాదు. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలని, ఉన్నత కృపతో నన్ను నిల్పుటకే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ
చిత్తమే శిక్షకు కావే శోధనలని ఉన్నత కృపతో నన్ను నిల్పుటకే ప్రతి విజయము నీ కంకితో నా బ్రతుకే నీ మహిమార్థం లోకమాతయు ఘోరమైన నన్ను చేర దేహమాతయు ధూళిన నన్ను చేర తీసెదవు నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలని ఉన్నత కృపతో నన్ను నిల్పుటకే గుండె గుడిలో నిలినావే నీకే ఆరాధన ఓ ఆత్మదీపం వెలిగించినావే నీకే ఆరాధన యేసయ్యా యేసయ్యా నీవే ఆరాధన యేసయ్యా యేసయ్యా నీ కొరకే నా జీవితం గుండె గుడిలో నిలినావే నీకే ఆరాధన ఓ ఆత్మదీపం వెలిగించినావే నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే గుండె గుడిలో నిలినావే నీకే
ఎవరు నాకు లేరే ఈ ధరణిలో, నీ ప్రేమగాక నన్నెవరు ఇలలో ప్రేమించెదరు యేసయ్యా. ఓ యేసయ్యా, యేసయ్యా ప్రియుడా, నా యేసయ్యా. నిబానా శబానా తిరిగి కమకలగముదురా, నిబాబా కషమక తిరిగి బిగి 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 కలగముదురా, నిబాలా శమక బక తిరిగి కలగముదురా, నిబాలా శమక తిరిగి బిగి బిగి కలగముదురా. बोलो यीशु महाराज के, बोलो यीशु महाराज के, बोलो यीशु महाराज के। హల్లెలూయా, హల్లెలూయా. నేను చావను, నేను చావను. ఒళ్ళు గుల్లైపోయినా, కళ్ళు కుళ్ళిపోయినా, ఒకవేళ ఈ మృతతుల్యమైన శరీరం ఇలాగే చీకిపోయినా, ఈ దేహమంతా ధూళిగా మారిపోయినా, ఆ ధూళిలో నుంచి నా దేవుడు నన్ను మరలా లేపుతాడు. నా దేవుని ఉద్దేశం అది. నేను చావాను, నేను చావడం ఆయన ఉద్దేశం కాదు. నువ్వేమో నేను చస్తా, నేను చస్తా, నేను చస్తా, నేను బతకను, నేను చస్తా, నేను బతకను, నేను చస్తా. ఆయన ఉద్దేశాన్ని గనక నువ్వు నమ్మితే నీ దేహాన్ని చూడవు. ఆయన ఉద్దేశాన్ని గనక నువ్వు చూస్తే పరిస్థితులను నువ్వు చూడవు. ఆయన ఉద్దేశాన్ని గనక నువ్వు నమ్మితే ప్రకృతి వికృతిని నువ్వు చూడవు, నువ్వు నమ్మవు. ఆమేన్, హల్లెలూయా. మరి నువ్వు దేన్ని నమ్ముతున్నావు? డాక్టర్లు చెప్పారంటే నీకు పిల్లలు పుట్టరో, ఆయన పుట్టించేది, ఆయన ఇచ్చేది. పిల్లలు పుట్టరో, దెబ్బకి ఒకరిని కాదు ఇద్దరిని ఎత్తుకుని వచ్చింది ఆమె. నేను ఇక్కడే దీనికి ఈ స్టేజ్ కింద నా కింద ఆ రూమ్లో ఉంటున్నాను, బయటకు వచ్చి కూర్చున్నాను నేను. ఇద్దరిని ఎత్తుకుని వచ్చింది. ఆమె ఒకడిని, ఆయన ఒకడిని. ఒక దెబ్బకు రెండు పెట్లు అన్నట్టు. ఎవరమ్మా వీళ్ళిద్దరేంటమ్మా అంటే, అన్నా ఇదిగో డాక్టర్లు మాకు పిల్లలు పుట్టరని స్టేట్మెంట్స్ ఇచ్చారు, రిపోర్ట్లు ఇచ్చారు, పుట్టరని చెప్పారు. మేము దేవుని వాక్యాన్ని నమ్మాము. కొట్టు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖనానికంటే మించిన లేఖనం ఒకటి ఉందా లోకంలో? వాక్యాన్ని నమ్మాం. దేవుడు ఇద్దరు బిడ్డలను ఇచ్చాడు, కవల పిల్లలు. ఈడు వాడిద్దరు చూసుకుంటున్నారు, ఎర్ర రబ్బర్ బంతుల్లాగా ఉన్నారు. దొరబిడ్డలు ఉంటారే ఫారినర్స్, అట్లా వీడు ఆడిని చూసుకుంటున్నారు. ఏరా నువ్వేడు రా అన్నట్టు. వాళ్ళకి ఎంత సంతోషమా. ఈ రాత్రి నేను మీతో ఒకటి చెప్తున్నాను, ఓడి వాడి చెడి పడి కుంగిన నీ జీవితానికి
నమ్మిక ఉంటే చాలు ఈ రాత్రి. ఆ నమ్మిక నీ జీవితంలో సమస్తం నీకు సాధ్యమయ్యేటట్లు చేస్తుంది. ఆమేన్. ప్రభువుని నమ్మాలి, ఆయన శక్తిని నమ్మాలి, ఆయన వాక్యాన్ని నమ్మాలి, ఆయన ఉద్దేశాలని నమ్మాలి. నీ ఎడల ఆయనకి గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. అవి నమ్ము, అవి నమ్ము, అవి నమ్ము. నీ లైఫ్ నువ్వు గ్రాఫ్ చేసుకోవాలని పూనుకోకు. నేను ఇది చదివి మళ్ళీ ఎండ్ చేసి చదివి మళ్ళీ ఎండ్ చేయడానికి వచ్చి ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యి అలా కాదు. నీ ఎడల అనుకున్న ఉద్దేశాలు ఎలాంటివో ఆ ఉద్దేశాలు కనుక నువ్వు నమ్మితే చాలు, నీ బతుకు పండగ అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని చెప్పాను ఇప్పుడు నీకు? ఇంకొకరు చెప్తే 5 బాగుంటుంది. 5-fold మినిస్ట్రీ 5. ఆఖరిది ఇంకోటి ఏంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడవనియు నమ్మవలెను కదా. తనను వెదకువానికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా. ఏమి నమ్మాలంట? ఆయన ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని. మన దేవుడి పేరేంటి? ఉన్నావు దేవా యుగ యుగములు ఉండువాడనీవే తరతరములు ఉందునన్నావు సదాకాలము యుగ సమాప్తి వరకు నా తోడై నీడై ఉన్నావు దేవా అరణ్య యాత్రలో. ఆయన ఇప్పుడు 97, 98, 99 సంవత్సరంలో మన సిలువ ప్రసాద్ అన్న ఉన్నాడే. తెలుసా సిలువ ప్రసాద్ అన్న? మీకు పాతవాళ్ళు తెలుస్తుంది. ఆయన పాడేవాడు హంసమతక్క గారి పాట. ఉందునన్నావు సదాకాలము యుగ సమాప్తి వరకు నా తోడై నీడై సింహాల బోనులో దానియేలుతో అగ్నిగుండములో అబేద్నెగోలుతో ఉందునన్నావు సదాకాలము ఉందునన్నావు సదాకాలము యుగ సమాప్తి వరకు తోడై నీడై ఉన్నావు దేవా నాదరములు ఉన్నవాడనీవే నరరారే ఉండునన్నావు సదాకాలము యుగ సమాప్తి వరకు నా తోడై నీడై. ఆమేన్. ఆయన ఉన్నవాడు. ఆయన యొద్దకు వచ్చే వాళ్ళట ఆయన ఉండువాడని ఏదో గాలికి కథ చెప్పుకున్నట్లు చెప్పుకుంటున్నానని కాదు.
ఏదో ఆచారంగా వెళుతున్నానని అలా కాదు. ఆయన యుద్ధకు మీరు వచ్చిన మీరు, ఆయన యుద్ధకు వచ్చిన మీరు, ఆయన 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 ఒరే దేవుడా ఎక్కడ ఇంకా ఎక్కడెక్కిందిరా ఇన్ని మెట్లు, అలా కాదు. ఆయన ఉన్నవాడని తన యుద్ధకు వచ్చు వారికి. ఇదిగో మీరు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? ఆయన యుద్ధకు వచ్చారు. ఆయన యుద్ధకు వచ్చిన మీకు ఏముంటుందంట? అని నమ్మాలి. స్తోత్రం కలుగు గాక. ఇక్కడి నుంచి నేను వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో తప్పనిసరిగా నాకు ఫలము లేకపోతే ఏంది ఈ రాత్రి నిద్ర పోగొట్టుకుని మీరు ఒక్కొక్కరు చూడు, ఒక్కరోజు మేలుకొని ఉంటే ముఖం వాడిపోయి, కళ్ళు ముందుకొచ్చి, మూతి ముందుకొచ్చి, ఇక ఏంటండి ఇట్లా రాత్రి నిద్రలేదు నాకు. మరి మీకు మీ ముఖాలు కళ ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే నాకు అయ్య బాబా, మీ ముఖాలు చూస్తుంటే ఎంత తేటగా కళ మెరిసిపోతున్నాయి. ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీ ముఖాల కళ వచ్చేటప్పుడు బోర్నమిట బూస్టు కాదు, దేవుని ఆత్మ మీ మీద అల్లాడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ మీ మీద ఏం చేస్తున్నాడు? ప్రవాహం వలె ప్రవహిస్తున్నాడు. దేవుని ఆత్మ మీ మీద ఆయన ఎగురుతున్నాడు. పావురము వలె దేవుని ఆత్మ మీ అంతరంగంలో క్రియ చేస్తున్నాడు. ఆ ఆత్మ ప్రత్యక్షత మీ అందరి కళ్ళు చూడండి. ఎవరు నీరసం కానీ బలహీనత కానీ మీ ముఖాలు గొడ్ల గుబులో చూస్తున్నారు ఒక్కొక్కరు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్మాలి. ఏం నమ్మాలంటే మీరు నమ్మితే ఈ రోజున ఒక అద్భుతం చూడబోతున్నారు. ఏమని నమ్మాలి? ఈ నా ప్రయత్నం విఫలము, ఈ రోజు నా శ్రమ విఫలము, వ్యర్థము. 2-3 గంటలు నేను నిద్ర త్యాగం చేసి నా దేవుని సన్నిధిలో నేను చేసే ఈ ప్రార్థన వ్యర్థం కాదు. సాతాను యొక్క పునాదులు కదుపుతుంది. ఈ ప్రార్థన సాతాను యొక్క కోట గోడల్ని కుప్పకూలుస్తుంది. నా జీవితంలో వెలుగు కలుగుతుంది, దీవెన కలుగుతుంది, ఫలితం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తప్పనిసరిగా ఆయన నీకు ఈ రాత్రి ఏమిస్తాడు? ఒరే పాటల పేపర్ ఇవ్వమని చెప్పి మా వాళ్ళకి కొంతమందికి ఒక్కొక్కరికి నిన్ను పేపర్లు ఇచ్చి పనిచేసి రారా అంటే మా వాళ్ళు మా బ్రదర్స్ లాల్చీ చింపేశారు. పేపర్లు పనిచేసి రారా నాయన అని ఇస్తే అది అలాంటి పేపర్లు ఇచ్చారు. వాల్ పోస్టులు పాంప్లెట్వే కొత్త పాట పేపర్లు ఇచ్చిరారా నాయన అంటే పేపర్లు తీసుకుని జనంలోకి వెళ్ళేసరికి ఎగబడిపోయారు జనం. అన్నా 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 లాగారంట. ఈ లాల్చి బర్ర చినిగిపోయిందంట. ఏమరా అంటే ఏం చేసేదన్న జనంలో ఉండిపోతే ముందుకు బాలేక వెనక బాలేక ముందు పాట ఒకరు పట్టుకున్నారంట, వెనక అన్నా అన్నా నాకు బర్ర చినిగిపోయింది. లాల్చి మార్చుకుచ్చుకుపోరని చెప్పా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఓకే మీ ఆసక్తి అంత మంచిదే, లాల్చీని చింపేయండి పోనీ. నేను చెప్పేది ఏంటంటే ఒక పేపర్ కొరకే నీకు అంత ఆసక్తి కలిగితే ఈ రాత్రి నా దేవుడు నీకు పంచబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వరాల బుట్ట తీసుకొని వచ్చాడు ఇక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. చేతి నిండా వరాలు పట్టుకొని వచ్చాడు. ఈ రాత్రి మీకు పంచుతాడు ఆయన. మిమ్మల్ని వ్యర్థంగా పోనివాడు. ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన వెతకువారికి ఫలం ఇస్తాడు. అందుకే మోషే ఆ ఫలం కొరకే ఆయనకి కలిగినవన్నీ విడిచిపెట్టేసాడు. పోనే ఈ డిగ్రీలు, ఈ ఆధిక్యతలు, ఈ పదవులు నాకెందుకురా అన్నీ వదిలిపెట్టి ప్రతిఫలముగా కలగబోవు ప్రతిఫలం
ప్రతిఫలముగా కలగబోవు బహుమానం ఈ రాత్రి ఆ బహుమానమే నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మీరు చేయాల్సింది ఒకటే, ఆయనని వెతికి ఆయన దగ్గరకు వచ్చేవాడు, ఆయన యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఈ రాత్రి మీరు నమ్మాలి. ఆ నమ్మికే మీ దగ్గర ఉంటే చాలు, ఆ నమ్మకం మీకు కుదిరితే చాలు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి. థ్యాంక్ గాడ్. ఒక్క 5 నిమిషాలు ఎవరు కదలకండి, అటు ఇటు తీక్షణంగా దీర్ఘంగా ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి నిశ్చయముగా నా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ప్రతిఫలం ఇస్తాడు ఆయన. సోలిపోవద్దు, మౌనంగా ఉండద్దు, ఈ సమయాన్ని దాట వేసుకోవద్దు. నిశ్చయముగా ఈ రాత్రి నా దేవుడు నీ వలన ఆశ్చర్యమైన కార్యాలు జరిగేటట్లు చేస్తాడు. మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనిను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈ రాత్రి మీరు అడగాల్సింది, నైనా ఆ నమ్మిక నాకు కావాలి, ఆ నమ్మికను నాకు దయచేయి, ఆ నమ్మికను నాకు ప్రసాదించు, నా మనసును కట్టుకునే శక్తి నాకు ఇవ్వు. అడుగుతారా? నోళ్ళు తెరిచి అడుగుతారా ప్రభువుని? మౌనంగా ఉండద్దు. ప్రభువా, నేను నిన్ను నమ్మకుండా, నిన్ను నమ్మవలసిన నేను లోకాన్ని నమ్మాను, నిన్ను నమ్మవలసిన నేను మనుషులను నమ్మాను, నిన్ను నమ్మవలసిన నేను అనవసరమైన తుచ్చమైన వాటిని నమ్మాను. నిన్నే నమ్ముతాను నాయనా, నీ కొరకే బతుకుతాను నాయనా, నీ కొరకే జీవిస్తాను నాయనా. నా దృష్టి నీ మీద పెడతాను. నా ప్రియ సహోదరి, ఆయనను నమ్ముకో, దేవునిని నమ్ముకో. ఈ హేతువు చేత ఈ శ్రమలను నేను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. నీవు నమ్మిన వారిని నీవు ఎరుగుదువా? నీవు ఎవరిని నమ్మావు? ఎవరిని నమ్మావు? ఎవరిని నమ్మావు? నీ పిల్లల విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీ రాబడి విషయంలో, నీ చేతి పని విషయంలో, నీ ఉద్యోగం విషయంలో ఒక్కొక్కటి 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 పరిశీలించి చూడు. నీవు నీ ఎదుట ఉన్న వాటిల్లో ఎవరిని నమ్మావు? నీ ఉద్యోగ విషయంలో ఎవరిని నమ్మావు? నీ వివాహ విషయంలో ఎవరిని నమ్మావు? నీ చేతి పని విషయంలో ఎవరిని నమ్మావు? కుటుంబం చిన్న పిన్నలై, కుటుంబం విచ్ఛిన్నమై, చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు. వాళ్ళని వీళ్ళని వాళ్ళని వెతుక్కుంటూ తిరుగుతున్నావు. ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకో. నీ కుటుంబం కట్టబడును గాక, నీ పిల్లలు ఆశీర్వదించబడును గాక, నీ కుటుంబంలో సమాధానం కలుగు గాక, శాంతి కలుగు గాక, నెమ్మది కలుగు గాక. దైవ శక్తిని కోరుకో, దైవ శక్తిని వేడుకో, దైవ శక్తి కొరకు ప్రార్థించు. నా శక్తి చాలదు, నా శక్తి చాలదు, నా శక్తి చాలదు. నీ శక్తి కావాలి. అడగండి ప్రభుని, అడగండి ప్రభుని. చెప్పండి, నాతో కూడా చెప్పండి. యేసయ్యా, 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 నీ శక్తి కావాలి, నీ శక్తి కావాలి. చెప్పండి, చెప్పండి. నీ శక్తి కావాలి, నీ శక్తి కావాలి. నన్ను నింపు, నీ శక్తితో నింపు, నీ శక్తితో నింపు. అడగండి నా ప్రియ సహోదరులారా, సిగ్గుపడద్దు. మాకు ఏం చేయాలో అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. ప్రభువా, ప్రభువా, మాకు ఏమి తోచట్లేదు, మాకేమి
అవసరం లేదయ్యా. థ్యాంక్ యూ లార్డ్. జీసస్. ప్రభువా, ప్రభువా, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాము. ఏమి అర్థం కావట్లే. మా శక్తి కాదు, మా శక్తి కాదు, మా శక్తి చాలదు. నీ శక్తి కావాలి, నీ శక్తి కావాలి నాయనా. నింపు, నింపు. ఆయన వాక్యాన్ని నమ్ము, వాక్యాన్ని విశ్వసించు. జీసస్, జీసస్. సమయాన్ని పోగొట్టుకోవద్దు. ప్రభు శక్తిని నమ్మి, వాక్యాన్ని నమ్మి, ఉద్దేశాలు నీ ఎడలానుకున్న ఉద్దేశాలు గొప్పవి, తలపులు గొప్పవి. నీ ఉద్దేశమే నెరవేర్చబడును గాక. నాయనా, నాకు కీడు కలగదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. జీసస్. హల్లెలూయా. అడుగు నా ప్రియ సహోదరుడా, అడుగు. థ్యాంక్ యూ లార్డ్. జీసస్. ప్రభువా, ప్రభువా, రాజా, నీ ఉద్దేశాలు నా ఎడల నెరవేర్చు నాయనా. నెరవేర్చు, నెరవేర్చు. నాకు ప్రతిఫలమివ్వు. నేను శ్రమల్లో ఉన్నాను, శోధనలో ఉన్నాను, ఇరుకుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను. ఆయనను నిన్ను నేను విడిచిపెట్టలేదు. ఆయనను నేను నీకు దూరం కాలేదు. నన్ను మర్చిపోయేవాడవు కాదు, నాకు దూరం అయ్యేవాడవు కాదు. నన్ను విడవకు, నన్ను దీవించు, ఆశీర్వదించు నాయనా. నీవు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోదన చేయండి. అడగండి నా తల్లిదండ్రులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, అడగండి ప్రభుని దాటిపోనివద్దు. ప్రభుని మీ ఎప్పుడు పిలువు, యేసయ్యా అని పిలువు. సారెపైనున్న పాత్రను నేను చేజారిపోనివ్వక, శోధనలలో ఎదిరించిన నన్ను సోలిపోనివ్వక. సామెపైనున్న పాత్రను నేను చేజారిపోనివ్వక, శోధనలో ఎదిరించిన నన్ను సోలిపోనివ్వక. ప్రతి క్షణమున కలిసి రావులే, ప్రతి అడుగునా రావులే, ప్రతి క్షణమున
ప్రతి క్షణమున కలిసినావులే ప్రతి అడుగున ఉన్నావులే ప్రతి క్షణమున కలిసినావులే ప్రతి అడుగున యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా అందరూ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీకేగా యేసయ్యా ఆరాధన ఉన్నావయ్యా నన్ను విడువగా ఉన్నావయ్యా ఎడబాయక ఉన్నావయ్యా నన్ను విడువగా కలిసున్నావయ్యా ఎడబాయక నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి సర్వోన్నతమైన స్థలముల యందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే సర్వోన్నతమైన స్థలములయందు ఈ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే నీదన్నడు సవి చూడని సవిక్రోధమైన ప్రేమామృతం నీదన్నడు సవి చూడని సవిక్రోధమైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈ నాటికై తీరుడం తీరదు ఏ నాటికి నీలోనే దాచావు ఈ నాటికై తీరుడం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవితము నీ కోసమే ఆశ్రయమైన యేసయ్యా జీవితము నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవితము నీ కోసమే నీ కోసమే నీ కోసమే నీ కోసమే నీ కోసమే నీ కోసమే నా యేసయ్యా నీ కోసమే నీ కోసమే ప్రభు నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా నా యేసయ్యా 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 జీవితము నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా నా ప్రాణేశ్వర
అతి పరిశుద్ధుడా నీకే నిన్నే కీర్తించి సేవింతుము. నా ప్రాణేశ్వర అతి పరిశుద్ధుడా నీతో జీవించి నే బ్రతుకెదా. సారెపైనన్న పాత్రగమల్ చేజారి పోనువకు శోధనలు నన్నెదిరించినది నా తోడు ఉన్నావయ్యా. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగులా. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగులా. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగులా. నీవేగా యేసయ్యా నా ఊపిరి, యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నా కాపరి, నా కాపరి, నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి. ఊపిరి కాపరి, కాపరి, కాపరి. ఫీల్ ఫీల్ అనుభవించండి, అనుభవించండి. ఆయన హస్తపు స్పర్శను అనుభవించండి, ఆత్మీయ అంతరిక్షాన్ని అనుభవించండి.